today's sermon, ఈ రోజు యొక్క వాక్యము, I may lose some people. నేను ఇది చెప్పడం ద్వారా కొద్దిమంది నేను పోగొట్టుకోవచ్చు. I may lose some people. కొంతమంది నేను పోగొట్టుకోవచ్చు అండి. But I'm still okay to do that. కానీ నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. But I still wanted to do this. అయినా సరే చెప్పాలనుకుంటున్నాను ఈ యొక్క Turn your ప్రసంగాన్ని. Bibles to Psalm chapter 92. 92వ కీర్తన. From verse 12. 12వ వచనము. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా. I will read it in English. They are planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడిన వారై. So all say house of the Lord. House of the Lord. Those that be planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడిన వారు. So I'm talking on very, very important subject today. అలాగే చాలా ముఖ్యమైన అంశం మీద ఈ రోజు ప్రసంగిస్తున్నాను. I can talk on faith, I can talk on any other miracle service today. ఈ రోజు విశ్వాసం గురించి, దేని గురించి, అద్భుతాల గురించి మాట్లాడవచ్చు, కానీ but I'm doing on a series on church series. అలాగే చర్చ్ సిరీస్ అనేది ఈ రోజు ప్రారంభిస్తున్నాను. Right from this Sunday. ఈ యొక్క ఆదివారం నుండి. It may be take 2 weeks, 3 weeks, 4 weeks, I don't know. 2-3 వారాలు, 5-6 వారాలు కూడా పట్టవచ్చు, తెలియదు నాకు. But కానీ I want you to listen very, very carefully. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతున్నాను. It's not saying everybody who are planted in the church, ప్రతి ఒక్కరు నాటబడిన వారిగా ఉండాలని కాదు, కానీ but those who planted in the church, కానీ ఈ మందిరంలో నాటబడిన వారు they will flourish. వారు వర్ధిల్లుతారని వ్రాయబడి ఉన్నది. Who will flourish? ఎవరు వర్ధిల్లుతారండి? Who will flourish? ఎవరు వర్ధిల్లుతారండి? I want you to answer, please. దయచేసి జవాబు ఇవ్వండి. Is at least in this 7th year. At least in this 7th year. ఈ యొక్క 7వ సంవత్సరంలోనైనా Please talk to me. దయచేసి నాతో మాట్లాడండి తిరిగి. Please don't call me and talk. Please talk to me in the service. అలాగే ఆరాధనలోనే నాతో మాట్లాడుతుంది ప్రసంగించినప్పుడు. Who will flourish? ఎవరు వర్ధిల్లుతారు? Who will flourish? ఎవరు వర్ధిల్లుతారండి? Those who are planted. ఎవరైతే నాటబడి ఉంటారో వారు. It's not the houses of the Lord. అలాగే దేవుడి మందిరాలలో నాటబడిన వారు కాదు. It's the house of the Lord. ఒక్క మందిరంలో నాటబడిన వారు. Can I hear an amen? Amen. It's not the houses of the Lord. ఎన్నో చాలా మందిరాల్లో నాటబడిన వారు కాదండి. It's the house of the Lord. ఒక్క మందిరంలో నాటబడిన వారు. I believe in you as a believer. అలాగే మిమ్మల్ని మీరు విశ్వాసులుగా, you need to have one house. ఒక మందిరం అనేది మీకు ఉండాలి. You need to have one man and woman of God in your life. మీ జీవితంలో దేవుడి యొక్క కుమారులు కుమార్తెలు ఉండాలి, మీకు దైవజనులు ఉండాలి మీ జీవితం మీద. Amen. 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 I believe that. నేను దాన్ని నమ్ముతున్నాను. Sometimes I believe in last couple of weeks I told one thing. అలాగే కొన్ని గత వారాలలో చూసినట్లయితే ఒక విషయం చెప్పాను నేను. One of the greatest blessings, ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, is finding a right life partner. అలాగే ఒక మంచి భాగస్వాములను మనం ఎన్నుకోవడము. But after reading Bible, కానీ వాక్యము చదివిన తర్వాత, after understanding Bible, వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత, to have a right man of God is one of the greatest blessings in your life. ఇంకొక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఒక సరైన దైవజనుడు నీ జీవితంలో ఉండడము. Is because ఎందుకనగా this man of God or the woman of God, ఈ యొక్క దైవజనుడు కానీ దైవజనురాలు కానీ, these are the people who will take you in a life journey. అలాగే ఈ యొక్క జీవితం అనే ప్రయాణంలో నీతో పాటు తీసుకెళ్తూ Who will ఉంటారు. give you the spiritual food every time. అలాగే ప్రతిసారి ఆత్మీయ ఆహారాన్ని ఇస్తూ ఉంటారు. So you need to have a right house, right men and women of God in your life. నీ జీవితంలో ఒక మంచి మందిరాన్ని, అలాగే సరైన మందిరాన్ని, సరైన దైవజనుడు దైవజనురాలు If you ఉండాలి. can find the right house and the right man of God in your life, నీ జీవితంలో సరైన మందిరాన్ని, సరైన దైవజనుడిని ఎప్పుడైతే your నువ్వు ఎన్నుకుంటావో 90% prayers are already answered. 90% నీ యొక్క ప్రార్థనలకు జవాబు దొరికినట్టే. One of the biggest and the primary problem in Christianity, అలాగే క్రైస్తవులో ఉన్న చాలా అతిపెద్ద సమస్య ఏమిటనగా, ప్రధానమైన సమస్య, they go to 10 different places. అలాగే 10 రకాల సంఘాలకు వెళుతూ ఉంటారు. That's the reason why Bible did not say someone who visited the house of the Lord. అందుకనే బైబిల్ ఏదో మీరు సంఘాన్ని దర్శించినప్పుడు అని రాయలేదు. But Bible says be planted in the house of the Lord. మందిరంలో నాటబడినప్పుడు అని వ్రాయబడి ఉన్నది. Say amen to that. Amen.
So you will not flourish when you just visit the house of the Lord. కేవలం దేవుడి యొక్క మందిరాన్ని దర్శిస్తే మీరు వర్ధిల్లరండి. You need to be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడాలి. You need to carry the man of God and the woman of God vision all the days in your life. అలాగే దైవజనుడి యొక్క దైవజనురాలి యొక్క దర్శనాన్ని మీతో పాటు మీరు కూడా దాన్ని మోస్తున్న వారిగా ఉండాలి. Oh, some great theologians, some supernatural believers will talk to me like this. అలాగే కొంతమంది ఈ యొక్క వాక్యం తెలిసిన వారు, కొంతమంది విశ్వాసులు ఇలా నాతో మాట్లాడుతూ ఉంటారు. We are the temple of God. మనమే దేవుడి యొక్క పరిశుద్ధ శరీరమై ఉన్నాం కదా. We are the temple of God. మనమే దేవుడి యొక్క ఆలయమై ఉన్నాం కదా. I don't have to go to church. సంఘానికి వెళ్ళవలసిన అవసరం లేదు. I'm saying today, నేను కొంతమంది ఇలా చెప్తారండి, all the temples come to the church. ఆ యొక్క మందిరాలన్నీ కూడా సంఘానికే వస్తాయి. All the temples come to the church. ఆ యొక్క మందిరాలన్నీ కూడా సంఘానికి రావాలని చెప్తున్నాను. Bible said, బైబిల్ చెప్తుంది, you are the temple, మీరే ఆలయమై ఉన్నారు, but you are not the church. కానీ మీరు సంఘము కాదు. What is the difference, pastor? దాని రెండిటి మధ్య There is వ్యత్యాసం a big ఏంటి? difference between these two. రెండిటి మధ్య చాలా పెద్ద I వ్యత్యాసం want ఉంది. you to understand, this is very important. Temple is different and the church is different. అలాగే ఇక సంఘం అనేది, ఆలయం అనేది వ్యత్యాసంతో కూడిన పదాలు. As God is dwelling inside of you, దేవుడు నీలో ఉన్నాడు, నివసించుతున్నాడు. Bible is telling you, you are the temple of God. బైబిల్ ఏం చెప్తుందిగా, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. But if you read what Jesus is telling in the book of Luke and Matthew and the Mark, అలాగే ఈ యొక్క మొదటి సువార్తలో 4 సువార్తలు మనం I will build my church on the rock. అలాగే నేను ఈ యొక్క రాతి మీద ఈ సంఘాన్ని నిర్మిస్తానని రాయబడి ఉన్నది. Bible did not say I will build the temple. నేను ఆలయాన్ని నిర్మిస్తానని రాయలేదండి. But Bible says, కానీ బైబిల్ ఏం చెప్తుంది, I will build the church. సంఘాన్ని నిర్మిస్తానని రాయబడి So ఉన్నది. every believer was just saying, ఎవరైతే విశ్వాసులు ఇలా చెప్తూ ఉన్నారో, I don't have to go to church నేను సంఘానికి వెళ్ళవలసిన అవసరం because లేదు, I am the temple of God. నేనే దేవుని యొక్క ఆలయమై You ఉన్నానని. did not understand the gospel well. అలాగే మీరు సువార్తను సరిగ్గా అర్థం చేసుకోలేదండి. Because ఎందుకనగా this gathering, అలాగే ఈ యొక్క ఎక్కడైతే మనం కూడి ఉంటామో, this planting in the house of the Lord, మందిరంలో నాటపడడం అనేది is number one priority. ఇది చాలా ప్రధానమైన We చాలా need to విషయము. understand this. మీరు అర్థం చేసుకోవాలి ఇది. The discipline is more powerful than motivation. అలాగే ఈ యొక్క స్ఫూర్తి నింపడం అంటే కూడా క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. I'll say this, discipline is more powerful than motivation. ఇతరులకు స్ఫూర్తినివ్వడం అంటే కూడా క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. Discipline is more powerful than the motivation. అలాగే ఇతరులకు స్ఫూర్తినివ్వడం అంటే కూడా క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. You will not have that motivation every Sunday to get up and to be planted in the house of the Lord. దేవుడి మందిరంలో నాటపడాలని ప్రతి ఒక్క ఆదివారం మీకు ఎవరు వచ్చి స్ఫూర్తి నింపారండి. It will take a discipline and a commitment to planted in the house of the Lord. కానీ ఒక మందిరంలో మీరు నాటపడాలంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత అనేది చాలా అవసరము. So I don't know about other man of God, but let me talk about myself. ఇతరుల దైవజనుల గురించి నాకు తెలియదు, కానీ నా గురించి నేను మాట్లాడతాను. So when I wanted to when God called me, దేవుడు ఎప్పుడైతే నన్ను పిలిచాడో, He did not call me for myself so that I can survive. నేను జీవించాలి కాబట్టి నన్ను పిలిచాడని కాదు. So that I can buy houses, so that I can buy cars, so that I can survive mentalities. God did not call me for that. నేను ఏదో ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలని అవసరం ఉంది కదా, God called me for His people. దేవుడు తన జనుల కోసం నన్ను పిలిచాడు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I did not choose ministry. I did not choose ministry. నేను పరిచయం నేను ఎన్నుకోలేదండి, నేను ఇష్టపడి రాలేదు. Not because I'm unqualified in my studies. I did not enter into ministry. సరిగా చదువుకోలేదని నేను పరిచర్లోకి రాలేదు. I don't have any skills. That's the reason why. No, those are not the reasons I am doing ministry. అలాగే నాకు వేరే తలాంతులు ఏమీ లేదు కాబట్టి పరిచర్లోకి వచ్చానని కాదు. Because I'm not getting any job outside, I'm doing this job. No. నాకు బయట ఉద్యోగం రాలేదు కాబట్టి పరిచర్లోకి వచ్చానని కాదు. Give me 1 week time. నాకు ఒక వారం సమయం ఇవ్వండి. I'll give you 10 offer letters. 10 ఆఫర్ లెటర్లు నేను తెచ్చుకొని చూపించగలను. Seriously. నేను నిజంగా చెప్తున్నాను. But కానీ when God is selecting a man of God, దేవుడు ఒక దైవజనుడిని ఎన్నుకున్నప్పుడు He will not select for him or for his people. అలాగే అది తన స్వయంగా తన కోసం తనని ఎన్నుకోడు. He will select for the people who are in the city. అలాగే ఒక నగరంలో ఉన్న జనుల గురించి దేవుడు ఆలోచించి ఎన్నుకుంటాడు. If I am preaching on giving so that it will come to me, అలాగే ఇవ్వడం గురించి నేను ప్రసంగించినప్పుడు అది నాకు వస్తుంది తెలుసు. I am doing a wrong thing. నేను ఆ యొక్క ఆలోచనతో చేసినట్లయితే అది తప్పు. If I am preaching on ఆఫరింగ్ నుంచి కానుకల గురించి so that I can buy something, my intention is to buy something for myself, వచ్చిన కానుకల నుంచి నేను ఏదైనా కొనుక్కోవాలనే ఆశతో ఉన్నట్లయితే I am sinning.
నేను పాపం చేస్తున్న వ్యక్తిగా I ఉంటాను. promise you. నేను నిజంగా చెప్తున్నాను From మీకు. last 6 years, గత 6 సంవత్సరాల నుంచి I've done n number of series on giving. అలాగే ఇవ్వడం గురించి నేను ఎన్నో సిరీస్ లో But I బోధించాను. never preached because I need something. నాకేదో అవసరం కాబట్టి నేను ప్రసంగించడానికి But దాని every గురించి. time I preach because you need the sermon. అలాగే మీరు ఈ యొక్క తరగతి ఈ యొక్క ప్రసంగాన్ని వినాలి కాబట్టి చెప్తాను. And I know in the coming years also, అలాగే వచ్చే వారాల్లో కూడా వచ్చే I will రోజుల్లో కూడా never preach anything because of mine. అలాగే నాకేదో అవసరం కాబట్టి నేను ప్రసంగం చేయను. I'll never preach anything because our family needs something. నా కుటుంబానికి ఏదో అవసరం ఉంది కాబట్టి నేను ప్రసంగించను. I will never manipulate you anything. అలాగే మిమ్మల్ని ఏదో మభ్యపెట్టి ఏమి చేయను నేను. Even I don't know how to do that. అలాగే అది ఎలా చేయాలో కూడా నాకు I తెలియదు. only know how to preach the word of God. అలాగే నాకు తెలిసిందల్లా దేవుడి యొక్క వాక్యాన్ని ప్రసంగించడమే. And as a believer, దేవుడి యొక్క విశ్వాసిగా నేను you కూడా have a responsibility. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంది. As a Christian, ఒక క్రైస్తవుడిగా you have a responsibility. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంది. A psalmist says, David, అలాగే కీర్తనకారుడు దావీదు కీర్తనకారుడు I చెప్తున్నాడు, will dwell in the house of the Lord forever. అలాగే నేను దేవుడి యొక్క సన్నిధిలో ఎల్లకాలము ఉంటానని చెప్తున్నాడు. Let's keep this side, house of the Lord forever. అలాగే దేవుడి యొక్క మందిరంలో ఎల్లకాలం జీవించడం అనేది పక్కన పెడదాము. I will. నేను. Let's say I will. I will. It's not God is expecting that from David. అలాగే దావీదు నుంచి దేవుడు అది ఆశిస్తున్నాడని కాదు. David is taking the decision. దావీదు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. I will. నేను ఉంటానని చెప్తున్నాడు. I'm asking you a question. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు. What is your will? మీరు ఏమని ఆశిస్తున్నారు? అర్థమవుతుందా? Are you able to get? Yes, no, maybe? అర్థమవుతుందా అండి? Yes, no, maybe. Yes. David says. దావీదు చెప్తున్నాడు. Is Michael translating very well? Can you give a big claps to Michael? When I ask you to clap for me, nobody will clap. But when I ask did you give something chocolates? Okay. I was talking to Michael beginning of the service. అలాగే సర్వీస్ కి ముందు పాస్టర్ గారు నాతో మాట్లాడుతున్నారండి. మైకేల్, I know you have very good experience in translating. ట్రాన్స్లేషన్ చేస్తావని తెలుసు. But you never translate to this man of God. It's very, very tough because I'm preaching it for the first time. అలాగే మొదటిసారి చెప్తున్నాను కాబట్టి కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు అని చెప్పారు పాస్టర్ గారు. Some unknown tongues may come sometimes. కొన్నిసార్లు తెలియని భాషలో మాట్లాడవచ్చు. But I want you to adjust. కానీ నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పారు. That's it. ఇంకేం చెప్పలేదు. But he's doing good job. Amen. Amen. So David says, దావీదు చెప్తున్నాడు, I will. నేను ఉంటాను అని. I will. నేను ఉంటాను అని. So where is this force coming from? ఈ యొక్క మాట ఎక్కడి నుండి వస్తుంది? Is not from the throne of grace. ఈ యొక్క కృపా సింహాసనం నుంచి రావడం లేదు. Is not from the holy of most holy places. అతి పరిశుద్ధమైన స్థలం నుంచి రావడం లేదు. But it is coming from the heart of David. దావీదు యొక్క హృదయం నుండి ఈ యొక్క మాట వస్తుంది. What is that word? ఆ యొక్క మాట ఏమిటండి? I will dwell in the house of the Lord. దేవుడి యొక్క సన్నిధిలో నేను నివసిస్తానని చెప్తూ ఉన్నాడు. Hallelujah. Hallelujah. David understood this thing very, very well. దావీదు చూసినట్లయితే ఈ యొక్క మాటని చాలా బాగా అర్థం చేసుకున్నాడు. I don't think anybody loved the house of God more than David. దావీదు కంటే ఇంకా ఏ వ్యక్తి కూడా దావీదు ప్రేమించినట్లు సంఘాన్ని ప్రేమించలేదు, మందిరాన్ని. Because David says, ఎందుకనగా దావీదు చెప్తున్నాడు, David is just not coming on Sunday morning 9 o'clock. దావీదు కేవలం ఆదివారం ఉదయం 9 గంటలకు రావట్లేదు. David is coming every time whenever he likes to come. ఆ దావీదుకి రావాలనిపించినప్పుడల్లా వస్తూ ఉన్నాడు. He is not neglect when it comes to the house of the Lord. దేవుడి యొక్క సంఘానికి రావడం అనేది మర్చిపోవడం లేదు. Oh, now you may say God is everywhere. దేవుడు ప్రతి చోట ఉన్నాడు కదా అని మీరు చెప్పవచ్చు. You can tell n number of things. అలాగే మీరు చాలా కారణాలు చెప్పవచ్చు. God is with me all the time. దేవుడు నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు. God is in my bedroom. దేవుడు నా బెడ్రూమ్ లో ఉన్నాడు. God is in my hall. నా హాల్ లో ఉన్నాడు. God is in my washroom. వాష్రూమ్ లో ఉన్నాడు. Let me tell you, God is everywhere. Even I know that. నాకు తెలుసు దేవుడు సర్వమంతర్యామి ఉన్నాడు. Even David knows this very well. అలాగే దావీదుకు కూడా తెలుసండి. Even though I'm going through the deep waters, అలాగే నేను ఈ deep waters లో ఉన్నప్పుడు దావీదు నాతో ఉన్నాడు. You are there with me. దేవుడు నాతో ఉన్నాడు. Even though I'm walking through the valley of shadow of death, అలాగే గాఢంధకారపు లోయలో నేను నడిచినప్పుడు you are there with me. దేవుడు నాతో ఉన్నాడు. You never leave me nor forsake me. నీవు నన్ను విడువవు ఎడబాయవు. David quotes you, God is with me, more than 100 times in the psalm.
దావీదు చూసినట్లయితే కీర్తనలో 100 సార్లు కంటే ఎక్కువ సార్లు చెప్పాడు దేవుడు నాతో ఉన్నాడని. Just like you and me. నీలాగా నాలాగా. But when it comes to David, కానీ దావీదు దగ్గరికి he వచ్చినప్పుడు still wants to dwell in the house of the Lord. అయినప్పటికీ దేవుడి యొక్క మందిరంలో నివసించాలనుకుంటున్నాడు. Because he understood the revelation like nobody got this. అలాగే ఎవరికి అర్థం కాని యొక్క ప్రత్యక్షతను తన అర్థం చేసుకున్నాడు. Because he found peace. ఎందుకనగా ఆయన సమాధానాన్ని పొందుకున్నాడు అక్కడ. This is the place where God will talk to you. ఈ యొక్క స్థలంలోనే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. This is the place where you will leave every burden here. అలాగే నీ యొక్క ప్రతి ప్రయాసను ప్రతి భారాన్ని ఇక్కడ విడిచివేయచ్చు. You will leave every worry in this place. అలాగే ఇక్కడ నువ్వు ఆలోచించే ప్రతి విషయాన్ని you will leave everything in the house of the Lord. This is the house of the Lord. Even though we are keeping this church name as a Eden Garden Church, అలాగే ఈడెన్ గార్డెన్ సంఘం అని పేరు పెట్టినప్పటికీ ఇది దేవుడి యొక్క మందిరమైనది. This is the house of the Lord, not the Eden Garden house. అలాగే ఇది దేవుని యొక్క మందిరమై మాత్రమే ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. David says, I will dwell in the house of the Lord. దావీదు చెప్తున్నాడు నేను దేవుడి యొక్క రాజ్యంలో నివసిస్తాను, మందిరంలో నివసిస్తానని. I'm asking you a question today. ఈ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. Where do you want to dwell? మీరు ఎక్కడ నివసించాలనుకుంటున్నారు? Where do you want to dwell? మీరు ఎక్కడ If నివసించాలనుకుంటున్నారు? you go and ask David, మీరు దావీదుని వెళ్ళి he మాట్లాడితే will says this, I want to dwell in the house of the Lord దావీదు forever. చెప్తాడనగా నేను ఎల్లప్పుడూ దేవుడి యొక్క మందిరంలో నివసించాలనుకుంటున్నానని. You know what is a good thing in the church? అలాగే సంఘంలో చాలా మంచి విషయం ఏమిటో తెలుసా అండి? Can I say? నేను చెప్పొచ్చా? People. ఈ యొక్క ప్రజలై ఉన్నారు, జనులు. You know what is the worst thing in the church? అలాగే సంఘంలో మంచి లేని విషయం ఏంటో తెలుసా? You know what is the worst thing in the church? అలాగే సంఘంలో మంచిగా లేని విషయం ఏంటో తెలుసా? People. జనులై ఉన్నారు మరలా. Let me say this one more time. మరలా ఒకసారి చెప్తానండి. You know what is the best thing when it comes to the house of the Lord? దేవుడి యొక్క మందిరానికి వచ్చినప్పుడు మంచి విషయం ఏమిటో తెలుసా? Believers or the people or your co-brother sister who is sitting next to you, విశ్వాసులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీ ప్రక్కన కూర్చున్న వ్యక్తులు కావచ్చు. at the same time, అదే విధంగా what is the worst thing? చెడు విషయం ఏమిటో తెలుసా? Same people. అలాగే అటు మరలా ఆ వ్యక్తులే. You believe me? నమ్ముతారా అండి? In this last 6 years, ఈ యొక్క 6 సంవత్సరాలలో no anti-Christian spoke against me. అలాగే ఏ ఒక్క క్రైస్తవుడు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదండి. No unbeliever spoke against me. ఏ ఒక్క అవిశ్వాసి కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. No Muslim spoke against me. ఏ ఒక్క ముస్లిం కూడా నాకు no RSS, no BJP people spoke against me. ఏ RSS వ్యక్తి కావచ్చు, బీజేపీ వ్యక్తులు కావచ్చు, ఎవరు చెప్పలేదు. Sitting in the church, they spoke bad about me. సంఘంలో కూర్చున్న వారు నా గురించి చెడ్డగా మాట్లాడారు. I want you to understand. మీరు అర్థం చేసుకోవాలండి. In order for you to establish in the house of the Lord, మీరు దేవుడి యొక్క రాజ్యంలో స్థాపించబడాలంటే దేవుడి యొక్క సంఘంలో you need to have an attitude మీకు ఒక వైఖరి ఉండాలి. ఎలాంటిదంటే of let going some things. అలాగే కొన్ని విషయాలు వదిలివేయాలి అని. People may come and disturb you and your spirit. అలాగే కొంతమంది ప్రజలు వచ్చి మిమ్మల్ని మీ యొక్క ఆత్మను కదిలింపజేయాలనుకుంటారు. There are some people who said, Pastor, I don't think you have a vision. పాస్టర్ గారు మీకు దర్శనం లేదనుకుంటా అని కొంతమంది వచ్చి చెప్పారు. Right man of God. అలాగే మీరు సరైన దైవజనుడు అనుకుంటున్నారని అనుకోలేదు. Pastor Maru, you never wear that kongu. పాస్టర్ గారు మీరు ఎప్పుడు కొంగు వేసుకోరని. I don't think you are a right woman of God. అలాగే మీరు సరైన దైవజనురాలు కాదేమో అంటారు. అంటారు. In the church today. అలాగే ఈ రోజు సంఘంలో ఉండి చెప్తున్నాను. But we still love them. కానీ వారిని ప్రేమిస్తూనే ఉంటాము. We still minister to them. వారికి పరిచర్య చేస్తూనే ఉంటాము. We still visit their houses no matter what. అయితే ఏమైనా సరే వారి యొక్క ఇంటిని మేము దర్శిస్తూ ఉంటాము. Because they don't know what they are talking, just like how when Jesus is hanging on the cross, Father forgive them because they don't know what they are doing. అలాగే యేసుక్రీస్తుకి సిలువ వేసినప్పుడు ఆ యొక్క సైనికుల గురించి యేసుక్రీస్తు ఎలా మాట్లాడారో ఆ యొక్క సైనికుల వల్లే ఇతర జనులు కూడా తెలియదండి ఏం మాట్లాడుతున్నారు. Talk bad about you in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నీ గురించి చెడ్డగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు. One of the things, ఇవన్నీ కూడా as a believer, విశ్వాసిగా we need to carry one attitude. ఒక వైఖరి ఉండాలి మనకి ఏంటంటే it's easy to forgive some outside church member. అలాగే అన్యస్తుడిని మనము క్షమించడం చాలా సులువైన విషయం. If somebody is hitting your car, అలాగే if somebody is hitting your car, నీ కార్లో ఎవరైనా కూర్చున్నట్లయితే you will act like as if I am a Jesus. అలాగే మీరు యేసుక్రీస్తు యొక్క ఫ్యాన్ గా యేసుక్రీస్తు ఇష్టపడే వ్యక్తిగా ఉంటారు. That's okay, I'm a prayerful person, I'm a so spiritual person. నేను చాలా ఆత్మీయత వ్యక్తిని కలిగిన వాడిని, ప్రార్థనా పరుడని. But when it comes to church, కానీ సంఘానికి వచ్చినప్పుడు you will hurt very very easily. అలాగే అది చాలా సులువైన విషయం కాదు. You will take that what is that? You will take that bad atmosphere to your houses also. అలాగే వేరే ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అటువంటి వైఖరితోనే ఉంటారు. It's very very hard to believe
it's very very hard to forgive a believer. ఒక విశ్వాసిని క్షమించడం అనేది చాలా కష్టమైన పని. Just because he's never said hi to you. ఎందుకనగా ఎవరో వచ్చి నిన్ను పలకరించట్లేదని. Just because she or he is angry at you. ఆయన ఆమె లేకపోతే వారు నీ మీద కోపంగా ఉన్నారు. You will carry that forever. అలాగే ఎప్పుడు కూడా దాన్ని మోస్తూనే ఉంటారు. You know what enemy is trying to do? ఆ యొక్క శత్రువు ఏం చేస్తున్నాడో తెలుసా? Enemy is trying to pluck you out from the house of the Lord. శత్రువు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క మందిరంలో నుంచి నిన్ను పీకి వేస్తున్నాడు. More than anybody else. అన్నిటికంటే కూడా enemies knows ఈ యొక్క శత్రువుకి తెలుసు what will happen when you planted or when you rooted in the house of the Lord. ఒక మందిరంలో నాటబడినట్లయితే ఏం జరుగుతుందో ఆ యొక్క శత్రువుకి తెలుసు. You will flourish. నువ్వు వర్ధిల్లుతావు. 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 I believe in the Bible. నేను బైబిల్ని నమ్ముతున్నాను. I believe in what the Bible is saying. బైబిల్ చెప్తున్నా. If you planted in the house of the Lord, దేవుడి యొక్క మందిరంలో నాటబడినట్లయితే you will flourish. నువ్వు వర్ధిల్లుతావు. Maybe today, ఈ రోజు, maybe tomorrow, రేపు, maybe in 2024, లేకపోతే but you will definitely flourish. కానీ మీరు వర్ధిల్లుతారు. How can you say that, pastor? ఎలా చెప్పగలరు పాస్టర్? Because Bible says so. ఎందుకనగా బైబిల్ చెప్తుంది కాబట్టి. Because Bible says so. బైబిల్ చెప్తుంది కాబట్టి. Oh, some people will say, కొంతమంది చెప్పవచ్చు, do you believe that man of God is in that fish in the 3 days? అలాగే ఇక మీరు ఆ యొక్క యోనా ఉన్నట్లయితే ఆ యొక్క చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు నమ్ముతున్నావా? Yes, I believe. నేను నమ్ముతున్నాను. Why do you believe God? ఎందుకు నమ్ముతున్నావు? Because Bible has written about it. ఎందుకనగా బైబిల్ దాని గురించి వ్రాసిందండి. I will believe what the Bible is. బైబిల్ ఏం చెప్తుందో అది నమ్ముతాను. If the same Jonah is in the fish in the belly of the fish for the entire year, I'll still believe. అలాగే యోనా యొక్క చేప కడుపులో మొత్తం జీవితమంతా ఉన్నాడని రాసిన ఎందుకనగా అది రాయబడి ఉంది కదా. Bible also is writing something very very powerful to the house of the Lord members. అలాగే దేవుడి యొక్క సంఘానికి వచ్చే ప్రజల గురించి బైబిల్ చాలా శక్తివంతమైన You need to be planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడినట్లయితే You need to be planted in the house of the Lord. మీరు యెహోవా మందిరంలో నాటబడి ఉండాలి. If you don't like this church, మీరు ఈ యొక్క సంఘాన్ని ఇష్టం లేకపోతే, if you don't like me or anything that is happening in these 4 walls, అలాగే ఈ యొక్క 4 గోడల్లో జరిగే విషయాలు ఈ యొక్క 4 గోడల్లో జరిగే ఇంకొక మందిరాన్ని వెతకండి. I want you to find a house. మీరు ఇంకొక మందిరాన్ని వెతుక్కోండి. Be obedient. మీరు విధేయతతో ఉండండి. Be faithful to that house of the Lord. దేవుడి యొక్క మందిరం పట్ల నమ్మకంగా ఉండండి. Be faithful to the man of God. దైవజనుడికి మీరు నమ్మకంగా ఉండండి. Be faithful to that vision. అలాగే ఆయన దర్శనానికి కట్టుబడి ఉండండి. And one thing will happen for sure. ఒక విషయం మాత్రం మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. You and your family will see the flourishing of Lord Jesus in your life. నువ్వు నీ కుటుంబం అనేది యేసుక్రీస్తు యొక్క వర్ధిల్లడం అనేది మీ జీవితంలో చూస్తారు. So many believers biggest problem is not devil. అలాగే చాలా మంది క్రైస్తవులకి పెద్ద సమస్య ఏమిటనగా అపవాది కాదు. A devil will also not believe that. అపవాది కూడా అది నమ్మదండి. If the church is calling devil is the biggest problem. అలాగే అపవాది పెద్ద సమస్య అంటే అపవాది కూడా నమ్మదండి. No, devil is not the biggest problem. అపవాది పెద్ద సమస్య కాదు. You not being planted in the house of the Lord is the biggest problem. సంఘములో నాటబడకపోవడం అనేది పెద్ద సమస్య. I request, అలాగే నేను మిమ్మల్ని అందరూ వినవిస్తున్నాను, you being planted is not an easy task. అలాగే మీరు నాటబడడం అనేది చాలా సులువైన పని కాదు. No, it's not an easy task. సులువైన పని కాదండి. Sometimes I may scold you. అలాగే కొన్నిసార్లు మిమ్మల్ని తిట్టవచ్చు నేను. You ask, go and ask team members. టీమ్ మెంబర్స్ ని వెళ్ళి ఒకసారి అడగండి. Now everybody is saying I really like Anna's message. అలాగే అన్న మెసేజ్ అంటే నాకు చాలా ఇష్టం అని కొంతమంది చెప్పొచ్చు. Because Anna's message I'm standing here. అన్న మెసేజ్ వల్ల నేను నుంచున్నాను అని చెప్పొచ్చు. But there are some days. కానీ కొన్ని రోజులు ఉన్నాయి. I gave them left and right. అలాగే వారిని ఎంతగానో తిట్టాను నేను. There are some days. కొన్ని రోజులు I scolded them. అలాగే వారిని తిట్టాను నేను. There are some days. కొన్ని రోజులు I did so many corrections. అలాగే చాలా దిద్దుబాట్లు There are some days. కొన్ని రోజులు I've done so much interrogation on them. అలాగే వారి గురించి నేను ఎంతగానో Some people did not like it. అలాగే కొంతమంది దాన్ని ఇష్టపడలేదు. Some people liked it. కొంతమంది దాన్ని ఇష్టపడ్డారు. And they stayed with me. వారు నాతో పాటు ఉన్నారు. And you will flourish no matter what. కాబట్టి నేను చెప్తున్నాను మీరు వర్ధిల్లుతారు. And I'm saying as a man of God you will flourish no matter what. అలాగే నేను దైవజనుడిగా చెప్తున్నాను మీరు అందరూ కూడా వర్ధిల్లుతారు. Don't like to be accountable. అలాగే కొంతమంది యొక్క లెక్క అప్పచెప్పడానికి సిద్ధపడరండి. Are you enjoying what I'm trying to say? నేను చెప్తున్నా అర్థమవుతుందా అండి? Some people don't like to be accountable. అలాగే ఏదైనా అడిగినప్పుడు వారు తిరిగి లెక్క అప్పచెప్పే వారిగా ఉండరు. I am accountable to God. దేవుడికి నేను లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. For someone who is accountable to me. ఎవరైతే నాకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో వారి గురించి. Let me give a big pause there. I want you to understand. మీరు అర్థం చేసుకోవాలండి. I am accountable to God. దేవుడికి నేను జవాబుదారినై ఉన్నాను. If somebody is accountable to me. ఎవరైతే నాకు జవాబుదారులై ఉన్నారో. Some people are still believing our church is still running in Bandi convention. కొంతమంది ఏమనుకుంటారంటే ఇంకా బండి కన్వెన్షన్ లోనే మన సంఘము నడుస్తుంది అనుకుంటున్నారు. You don't believe me, yeah? మీరు నమ్మరండి నిజంగా. Pastor, there is no church in the Bandi convention.
బండి కన్వెన్షన్ లో ఉంది కదా, సంఘం అక్కడే జరుగుతుంది కదా అంటారు. It's been a year that we moved to the new place. ఒక సంవత్సరం అయిందండి క్రొత్త స్థలానికి వచ్చి మనం. Pastor garu, why are you not coming to our house for a prayer? పాస్టర్ గారు ఎందుకు మా గృహానికి రావట్లేదు ప్రార్థన చేయడానికి? Why are you not coming for my baby dedication? అలాగే బేబీ డెడికేషన్ కి ఎందుకు రావట్లేదు అని ఫోన్ చేస్తారు. Why are you not coming for anything to my house? నా ఇంటికి దేని కొరకు ఎందుకు రావట్లేదు అంటారు. I am asking you a same question. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న When is your అడుగుతాను. last visit to the house of the Lord? దేవుడి యొక్క సంఘానికి మందిరానికి ఎప్పుడు వచ్చావు చివరిగా When did నువ్వు? you carry the burden of the house of the Lord? దేవుడి యొక్క రాజ్య విస్తరణ అనే భారాన్ని ఎప్పుడు మోసావు? You give me 100% committed to the house of the Lord. సంఘానికి ఒక నిబద్ధతతో 100% నువ్వు I am నాకు ఇవ్వు. standing in a right place as a pulpit. అలాగే పుల్పిట్ దగ్గర నిలబడి నేను I will చెప్తున్నాను, give 1000% commitment to you no matter what. నీకు కూడా నేను 100% నిబద్ధతని ఇస్తాను. I challenge you that I'll give you 1000% commitment to you and to your family no నేను matter సవాలు what. విస్తున్నాను, నీకు నీ కుటుంబానికి 100% I am not an నిబద్ధత ఉంటాను. evangelist. నేను ఏదో సువార్తికుని కాదు, I'm not an apostle. లేదా అపోస్తలుకుని I am కాదు, not నేను just a teacher. లేకపోతే ఏదో I కేవలం am a బోధించే shepherd వ్యక్తిని and కాదు. I'm a pastor. I'm a father. I make sure how are you doing in your life. అలాగే నేను ఒక కాపరి ఉన్నాను కాబట్టి మీ జీవితంలో ఎలా ఉంది ఎటువంటి పరిస్థితులు తెలుసుకుంటాను. You take away if I have 1 crore rupee. ఒకవేళ నా దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి అనుకోండి, You take away that 1 crore rupee from me ఆ యొక్క ₹1,00,00,000 మీరు తీసుకున్నట్లయితే and give me that 100 people. అలాగే ఒక కేవలం 100 మందిని ఇస్తే I will be more than happy. నేను సంతోషిస్తాను. అది Because చాలా I want to pastor them, I want to preach them, I want to give the truth to them. అలాగే నేను వారిని కాపరిగా ఉండాలనుకుంటున్నాను, వారికి సత్యాన్ని బోధించాలనుకుంటున్నాను, వారికి ప్రసంగించాలనుకుంటున్నాను. These people will never come to church. ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఫోన్ చేస్తారో వారు ఎప్పుడు If they are సంఘానికి coming రారు. also, సో ఒకవేళ సంఘానికి వచ్చినా they సరే will as if visit like in a cinema theater. అలాగే సినిమా థియేటర్ లాగా వచ్చి వెళ్ళిపోతూ They will ఉంటారు. only come, వస్తారు, they will never talk. ఎవరితో మాట్లాడరు, You will never talk to anybody. ఎవరితో మాట్లాడరు. You never contacted pastor. అలాగే పాస్టర్ని ఎప్పుడు కాంటాక్ట్ చేయరు, మీరు You never contact anybody. ఎవరిని కూడా కాంటాక్ట్ చేయరు. No, you have a responsibility. మీకు కూడా ఒక బాధ్యత అనేది ఉంది. Pastor garu, why are you sharing this? పాస్టర్ గారు ఎందుకు ఇవన్నీ In చెప్తున్నారు? this 7th year, 8th year, ఈ యొక్క వచ్చే 7 we are going to increase rapidly. మనమంతా కూడా విస్తరించుతాము. And when the new people are coming to the house of the Lord, కొత్త వారు సంఘానికి వచ్చినప్పుడు you should be an example for them how to be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడిన మీరు ఒక ఉదాహరణగా I ఉండాలి. can also be like this sister who's just a visitor. అలాగే నేను ఈ యొక్క విజిటర్ లాగా ఉండకూడదు అనుకోవాలి వారు. They should be know how to worship Lord just by looking at you. నిన్ను చూసి దేవుని ఎలా ఆరాధించుకోవాలో Yes, I have to be accountable to the house of the Lord. దేవుడి యొక్క మందిరానికి నేను జవాబుదారీగా Yes, I need ఉండాలి. to be staying and rooted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడి ఉండాలి, స్థాపించబడి ఉండాలి. Pastor garu, I'm coming from church from 4 years, 5 years, 6 years, 7 years. You may say any number. ఆ పాస్టర్ గారు నేను 4-5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి వస్తున్నానని ఎంతో చెప్పవచ్చు నువ్వు. But you are never planted in the house of the Lord. కానీ సంఘంలో మందిరంలో ఎప్పుడు నాటబడలేదు కదా నువ్వు. You don't know what is happening in the house of the Lord. మందిరంలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు. You never carried that burden what the house of Lord is taking. అలాగే దేవుడి యొక్క మందిరము దేని గురించి అయితే భారంగా You ప్రార్థిస్తున్నారో just తెలియదు. come, say hi, bye and go. అలాగే వస్తావు, హాయ్ బాయ్ చెప్తావు, వెళ్ళిపోతావు. I'm happy if you are coming like that. అలా వచ్చినా సరే నాకు సంతోషమే. But my heart is still away from you. కానీ నా యొక్క హృదయం అనేది నీకు దూరంగానే ఉంటుంది. I still pray for you నీ గురించి ప్రార్థిస్తాను so that you can be planted in the house of the Lord. యెహోవా మందిరంలో నీవు నాటబడతావని. Because once you planted in the house of the Lord, ఎప్పుడైతే దేవుడి యొక్క మందిరంలో నాటబడతావో, Bible did not say it will benefit the man of God. ఈ యొక్క దైవజనుడికి అదేదో స్వలాభం అని చెప్పలేదు. Bible did not say it will benefit the church. లేకపోతే సంఘానికి అది లాభం అని చెప్పలేదు. Once you planted in the house of the Lord, దేవుడి యొక్క మందిరంలో నాటబడినప్పుడు pastor will be blessed. No, పాస్టర్ గారు ఆశీర్వదించబడతారని రాయబడలేదు. No, Bible did not say that. బైబిల్ అలా రాయలేదండి. Bible says very, very powerful thing. అలాగే బైబిల్ చాలా If శక్తివంతమైన you వాక్యం planted in the రాసింది. house of the Lord, దేవుడి యొక్క మందిరంలో you will నాటబడినప్పుడు be flourished. నువ్వు వర్ధిల్లుతావు. You will be flourished. నువ్వు వర్ధిల్లుతావు. You will be flourished. నువ్వు వర్ధిల్లుతావు. It's your choice. ఇది నీ యొక్క అభిప్రాయం, నీ యొక్క ఎంపిక అండి. Let's say for example there are 4 people here. ఒకవేళ ఉదాహరణకి 4 వ్యక్తులు ఉన్నారు అనుకుందాము. Somebody wants to just be a visitor. కొంతమంది వచ్చి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఏదో Somebody వారం wants వచ్చి. to be planted. ఒక వ్యక్తి నాటబడి It's ఉండాలనుకుంటున్నాడు. up to you. అది నీ అభిప్రాయం, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో. The measure you have. అలాగే నీ అభిప్రాయం అయి ఉన్నది. The measure that you have. అలాగే నీకున్న కొలతను బట్టి The measure you receive from the Lord. దేవుడి నుంచి అదే కొలతను పొందుకుంటావు. Why the Bible says 30-fold, 60-fold, 100-fold? అందుకనే బైబిల్ చెప్తుంది 60 అంతలు, 100 అంతలు, 30 అంతలు. Why Bible did not say 100%? ఎందుకు బైబిల్ 100% అని మొత్తం చెప్పలేదు? Why Bible says 30, 60 and 100? ఎందుకు బైబిల్ యొక్క 30, 60, 100 అని చెప్తుందండి? Do you think Jesus doesn't know the math? యేసుక్రీస్తుకి లెక్కలు తెలియవు అనుకుంటున్నారా? He created math. ఆయనే knows లెక్క everything. సృష్టించింది. ఆయనకు అంతా తెలుసు. He knows in and out. ఆయనకి అంతా కూడా తెలుసు. But కానీ the measure you give to the God, దేవుడికి ఎంత కొలతతోనైతే నువ్వు ఇస్తున్నావో, the measure you receive from the Lord. దేవుడి నుంచి అదే కొలతలో నువ్వు పొందుకుంటావు.
those that be planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడిన వారు. By this you must be understanding what is a temple and what is a church. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఆలయం అంటే ఏంటి, మందిరం అంటే ఏంటని. I encounter one special man in my life. నా జీవితంలో ఒక వ్యక్తిని నేను ఒకసారి కలిశానండి. I met him in one Sunday evening. ఒక ఆదివారపు సాయంత్రం అతన్ని కలిశాను. I just asked him, he's a believer, he did the Bible training and all. అలాగే ఆయన విశ్వాసీయుడు, బైబిల్ ట్రైనింగ్ అన్ని తీసుకున్నాడు ఆయన. Did you go to church today? ఈ రోజు సంఘానికి వెళ్ళావా అని అడిగాను. He said, no brother. లేదు నేను వెళ్ళలేదు బ్రదర్ అని చెప్పాను. Why brother? ఎందుకు బ్రదర్ అని అడిగాను. Because I am the temple of God brother. నేనే దేవుడు ఆలయం ఉన్నాను కదా అని చెప్పాడు. What do you want to do in the future brother? నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు బ్రదర్ అని అడిగాను. Start a church brother. నేను ఒక సంఘాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను అని చెప్పాడు. Who will come brother? అప్పుడు ఎవరు వస్తారు మరి ఆయన సంఘానికి? You and your wife will come brother. అలాగే నువ్వు మాత్రమే వెళ్తావు. You wanted to start a church. నువ్వు సంఘాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు. But you don't know the revelation of the church. సంఘం అనే ప్రత్యక్షతనే నీకు తెలియదు. You wanted to start a ministry. ఒక పరిచర్య ప్రారంభించాలనుకుంటున్నావు. But you never been to any church. నువ్వు అసలు ఏ సంఘానికి వెళ్ళలేదు కదా. You don't have a right understanding about the house of the Lord. దేవుడి యొక్క మందిరం అనే దాని పట్ల పూర్తి అవగాహన నీకు లేదు. By that I have understood one thing. దాన్ని బట్టి నేను ఒక విషయాన్ని అర్థం చేసుకున్నాను. I started praying for the church members. ఆ యొక్క సంఘ సభ్యుల గురించి ప్రార్థించడం మొదలు పెట్టాను. I experience the presence of God everywhere when I'm walking, when I'm talking, everywhere where I'm going. అలాగే నేను నడుస్తున్నప్పుడు కానీ మాట్లాడుతున్నప్పుడు కానీ దేవుడి యొక్క సన్నిధిని అనుభవించాను ప్రతి చోట. But I love to visit this place. కానీ ఈ యొక్క స్థలాన్ని దర్శించడం నాకు చాలా ఇష్టం. I love to come to the house of the Lord. దేవుడి యొక్క మందిరానికి రావడం నాకు ఇష్టం. I love to see his people faces. అలాగే ఆయన జనుల యొక్క ముఖాలు చూడడానికి Because I know there is an importance, there is a power in the house of the Lord. ఎందుకనగా దేవుడి యొక్క మందిరంలో ప్రాముఖ్యత, శక్తి అనేది ఉంది. As we are entering into the new year of 7th and 8th years, the days to come, రాబోయే రోజుల్లో 7వ సంవత్సరంలోకి 8వ సంవత్సరం I request every member, ప్రతి సంఘ సభ్యుని కోరుతున్నాను. I request everybody who is listening to my voice, అలాగే నా యొక్క స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, don't just be a visitor of the Eden Garden Church. ఏదో సంఘానికి దర్శించే వ్యక్తిగా వచ్చిపోయే వారిలాగా ఉండకండి. Be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడి ఉండండి. Be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడి ఉండండి. And be accountable to the man and woman of God. దైవజనురాలికి జవాబుదారీతనంగా ఉండండి. Some people randomly call me. కొంతమంది ఏదో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు. After 2 years, 3 years, 2-3 సంవత్సరాల తర్వాత 1 o'clock in the morning, 2 o'clock in the morning, ఆ రాత్రి తెల్లవారుజామున 1 గంటకి 2 గంటలకి, I'm a good man, I will answer. నేను మంచోని కాబట్టి ఫోన్లు ఎత్తుతాను. But if you give me chance to talk back to you, అలాగే నీ గురించి నేను తిరిగి మాట్లాడాలనుకుంటే, where are you brother all these 3 years? ఈ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావని అడిగితే, I saw you going to Bahubali cinema and putting a story on Instagram. అలాగే బాహుబలి సినిమాకి వెళ్ళి ఇన్‌స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టావు కదా అని అడిగితే, You went to all hours. అలాగే అంతా బయట తిరుగుతావు. All hours. అలాగే that's a joke, you didn't understand. Yeah. You went to all triple R's. అలాగే ట్రిపుల్ ఆర్ కి వెళ్ళావు నువ్వు. Your words has to be clear and clean. You were everywhere. నువ్వు ప్రతి దగ్గరికి You వెళ్ళావు. were everywhere. ప్రతి దగ్గరికి ప్రతి చోటకి వెళ్ళావు. If you meet a friend, just yesterday also, అలాగే నిన్నటి దినానే నీ యొక్క స్నేహితుని కలిసావు అనుకో, if the person is going to US tomorrow morning, రేపు పొద్దున యుఎస్ కి వెళ్తున్నాడు అనుకో, this person still go to the airport. మరలా ఎయిర్పోర్ట్ కి కూడా వెళ్తావు కదా. Why re? ఎందుకు? Selfie. Bye my friend. బాయ్ బాయ్ అని స్టేటస్లు పెడతాము. That friend will think, ఆ యొక్క ఫ్రెండ్ స్నేహితుడు అనుకుంటాడు, when this fellow become a friend to me? ఈ యొక్క స్నేహితుడు నాకెప్పుడు స్నేహితుడు అయ్యాడని. All these US flights, you know, ఈ యొక్క యుఎస్ స్నేహితులు అందరూ కూడా 2 o'clock 2 గంటలకి in the morning, తెల్లవారుజామున, not in the afternoon, ఓ మధ్యకాలం కాదండి, all night prayer, ఆల్ నైట్ ప్రేయర్ 10 o'clock, రేపు 10 గంటలకి everything will go inside. అలాగే అంతా లోపలికి వెళ్తుంది. 4-5 chicken leg pieces. 4-5 లెగ్ పీసులు తిని పడుకుంటారు in the church, సంఘంలో. but 2 o'clock in the morning, కానీ తెల్లవారుజామున 2 గంటలకి you wanted to visit airport. అలాగే ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలనుకుంటావు. I'm not saying I'm not saying you should not have friends. నీకు స్నేహితులు ఉండకూడదని చెప్పడం లేదు. I'm saying what is your priority in your life. నీ జీవితంలో దేనికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నావు అని Bible అడుగుతున్నాను. says someone who planted in the house of the Lord. బైబిల్ ఏం చెప్తుందనగా యెహోవా మందిరంలో నాటబడిన వారు.
Some people who are coming to church from last 5 years. అలాగే 5 సంవత్సరాల నుంచి సంఘానికి వస్తున్న వారు ఉన్నారు. Trust me, I don't know their names. వారి పేర్లు కూడా నాకు తెలియదండి. Congratulations. I don't know their names. వారి పేర్లు కూడా నాకు తెలియదు నిజంగా. For an evangelist, they don't need your name. సువార్థికుడికి సువార్త చెప్పేవారికి మీ పేర్లు తెలియాల్సిన అవసరం లేదు. But for a shepherd, for a father, కానీ ఒక కాపరికి, ఒక తండ్రికి they should know you and you should know them as well. నీ యొక్క పేర్లు తెలియాలి, వారి యొక్క పేర్లు తెలియాలి. That's the reason why God will give you shepherds. అందుకనే అదే కారణం అండి కాపర్లను మీకు ఇస్తూ ఉంటాడు దేవుడు. My job is just not to preach the word. నా యొక్క పని ఏంటంటే కేవలం ప్రసంగించడం మాత్రమే కాదు. No. అది మాత్రమే కాదండి. My job is to just to look after you also. అలాగే మిమ్మల్ని పట్టించుకోవడం, చూసుకోవడం కూడా నా యొక్క పాత్ర అయి ఉన్నది. Some people will say they will never come for anything, they will never take any counseling, they will never take any decision. Pastor garu, where is God? అలాగే దేవుడు ఎక్కడ ఉన్నాడు పాస్టర్ గారు, ఏ ఒక్క నిర్ణయాలు కూడా చెప్పరు మాకు, ఏమి చేయాలో ఏం చెప్పరు నాకు అని చెప్తుంటారు. If God is alive, దేవుడు సజీవుడిగా ఉంటే why these things are happening? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? I am asking you same question. మిమ్మల్ని కూడా అదే ప్రశ్న. Where are you all these years? ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయావు? You never planted in the house of the Lord. యెహోవా మందిరంలో నువ్వు ఎప్పటికీ కూడా నాటబడలేవు. I will say this again. I want you to remember forever and ever. ఎల్లప్పుడూ మీరు దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలండి. I am accountable to God. దేవుడికి నేను జవాబుదారునై ఉన్నాను. For only somebody who is accountable to this house of the Lord. ఎవరైతే నాకు జవాబుదారులై ఉన్నారో వారిని బట్టి నేను దేవుడికి జవాబు అప్పజెప్పాలండి. If you are not accountable to this house of the Lord, ఈ సంఘానికి నువ్వు అలా లేకపోయినట్లయితే, you are giving me no work. నాకేమి పని ఇవ్వడం లేదు నువ్వు. మరి I am at rest. I am at rest. నేను ఒక విశ్రాంతి తీసుకున్న వాడిగా ఉంటున్నాను. But if you are accountable to this church, ఈ యొక్క సంఘానికి నువ్వు బాధ్యతగా if you are accountable to this house of the Lord, ఈ యొక్క సంఘానికి నువ్వు అలా ఉన్నట్లయితే, you call me at 2 in the morning, తెల్లవారుజామున 2 గంటలకి ఫోన్ చేసినా, I will be in your house at 2:10 in the morning also. 2:10 కల్లా నీ ఇంటికి వచ్చేస్తానండి అవసరం ఉన్నది. I will say that one more time. నేను మరలా చెప్తున్నాను, if you are accountable to this house of the Lord, ఈ యొక్క సంఘానికి నువ్వు ఒక లెక్క you call me at 2 o'clock in the morning, 2 గంటలకు తెల్లవారుజామున ఫోన్ చేస్తే, I will be in your house at 2:10. 2:10 కల్లా మీ ఇంటికి వస్తాను. I will make sure I will look after you because God gave you and me your family to me. అలాగే నిన్ను నీ కుటుంబాన్ని నాకు అప్పచెప్పేవాడు కాబట్టి దేవుడు నేను ఖచ్చితంగా మిమ్మల్ని చూసుకుంటాను. ఆమేన్. As I said, నేను చెప్పినట్టుగా one of the good thing and one of the worst thing, ఒక మంచి విషయం ఒక చెడు విషయం సంఘంలో ఏమిటనగా, people, జనులు అయి ఉన్నారు, ప్రజలు అయి ఉన్నారు. who are people. But if you can overcome that, దాన్ని మీరు ఎప్పుడైతే అధిగమిస్తారో, you will be planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడతారు. Go to the next scripture. దాని తర్వాత వచనం చూద్దామండి. Psalm 92 verse 92వ కీర్తన 14వ వచనం. 13-14 తొందరగా డిస్ప్లే. యా 13-14 వచనాలు. రీడ్ ఇట్. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, they shall still bring forth the fruit in old age. అలాగే ఆయన యందు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుండుదురు. ఎప్పుడు? ముసలితనమందు. In the old age you will still give fruit. అలాగే మీరు పెద్దవారు, పెద్ద వయసు కలిగిన వారినప్పుడు మీరు చిగురిస్తారండి. This Bible is not talking about this old old age homes. It's not talking about that. అలాగే ఇక వృద్ధాశ్రమాల గురించి బైబిల్ మాట్లాడలేదండి. Bible is talking about someone who's planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడిన వారి గురించి మాట్లాడుతుంది. If you are planted in the house of the Lord, యెహోవా మందిరంలో మీరు నాటబడిన వారైతే, if your age is becoming old, big and big, అలాగే పెద్దవారిగా మీరు అవుతున్నప్పుడు, because you are planted in the house of the Lord, యెహోవా మందిరంలో నాటబడినావు కాబట్టి you will still bear fruit. That's what the Bible says. బైబిల్ ఏం చెప్తుందిగా మీరు ఫలభరితముగా you ఉంటారు. will still bear fruit, but that's what the Bible says. బైబిల్ ఏం చెప్తుందిగా మీరు చిగురుస్తారు. just because your age is 40, ఏదో నీ యొక్క వయసు 40 సంవత్సరాలు just కాబట్టి, because your age is 50, ఏదో నీ యొక్క వయసు 50 సంవత్సరాలు just కాబట్టి, because your age is 60, నీ యొక్క వయసు 60 సంవత్సరాలు you are కాబట్టి, not done yet.
అలాగే నువ్వు ఇంకా నీ God is not done yet over your life. దేవుడు నీ పట్ల ఇంకా అయిపోయింది అనుకోవట్లేదు. God is still wants to bless you because you are planted in the house of the Lord. యెహోవా మందిరంలో నువ్వు నాటబడి ఉన్నావు కాబట్టి దేవుడు I pray that 60s 70s people will become multi-millionaires in our church. 60-70 సంవత్సరాల వయసు కలిగిన వారు గొప్ప కోటీశ్వరులు అవుతారని because the Bible says so. ఎందుకనగా బైబిల్ చెప్తుంది. Bible says even in the old age you will bear fruit. అలాగే బైబిల్ ఏం చెప్తుందనగా ముసలితనం మందు కూడా మీరు చిగురిస్తారని. That's the reason I'm saying our old people will never die in our house of the Lord. అందుకనే నేను ఇందాక చెప్తున్నాను కదండి మన సంఘంలో పెద్దవారు మరణించారు. because you are designed in a such a way you designed to bear fruit. అలాగే మీరు ఎటువంటి ఎలాగా సృష్టించబడ్డారు అంటే మీరు ఫలభరితంగా ఉండాలి. designed to bear fruit no matter what. ఫలభరితంగా ఉండడానికి సృష్టించబడ్డారు. you designed to bear fruit no matter what. ఎటువంటి పరిస్థితుల్లో మీరు చిగురించేవారుగా ఉన్నారు. you need to be planted in the house of the Lord. యెహోవా మందిరంలో మీరు నాటబడాలి. if you are not a person who is planted in the house of the Lord, మీరు మందిరంలో నాటబడిన వ్యక్తులుగా మీరు లేకపోతే oh my goodness the Bible did not say if you study well you will flourish. అలాగే నువ్వు మంచిగా చదువుకుంటే వర్ధిల్లుతావు అని బైబిల్లో లేదు. if you have a good wisdom you will flourish. నీకు మంచి రిజల్ట్ వస్తే వర్ధిల్లుతావు అని లేదు. if you have a good family background you will flourish. నీకు మంచి కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉంటే వర్ధిల్లుతావు అని లేదు. no, Bible doesn't say that. బైబిల్ అలా చెప్పడం లేదు. if you are planted in the house of the Lord, యెహోవా మందిరంలో నాటబడినట్లయితే you and your family will flourish. నువ్వు నీ కుటుంబం వర్ధిల్లుతుంది. hallelujah. hallelujah. The other day I was just texting one sister, one of our church family member. అలాగే మొన్న ఒక రోజు నేను ఒక సహోదరి దగ్గరికి వెళ్ళాను. I was texting her. టెక్స్ట్ చేస్తున్నాను తనకి. It's been so many months, sister, didn't see you in the house of the Lord. అలాగే చాలా నెలలు అయిపోయింది మిమ్మల్ని నేను సంఘంలో చూడలేదని అడిగాను. My heart is heavy for you and for your family. నీ కుటుంబం కొరకు నేను నా హృదయం భారముతో ఉందని చెప్పాను. I want you to come back to the house of the Lord. సంఘానికి తిరిగి రండి అని చెప్పాను, వినవించుకున్నాను తనకి. పాస్టర్ గారు I can't tell you. నేను చెప్పలేను మీకు. I lost my brother. నా సహోదరుని కోల్పోయాను. Brother, I can't tell you. నేను చెప్పలేను మీకు. I lost my father. నా తండ్రిని కోల్పోయాను. because I know. నాకు తెలుసు. because I'm away from the house of the Lord. సంఘానికి దూరంగా ఉన్నానని తెలుసు నాకు. even though she knows all of these things, ఇవన్నీ తెలిసి కూడా we still neglect the house of the Lord. దేవుడి యొక్క మందిరాన్ని పక్కన పెట్టి వేస్తూ ఉంటాం మనం. I pray. నేను ప్రార్థిస్తున్నాను. in the 7th year of our church, 7వ సంవత్సరం వార్షికోత్సవం జరిగినప్పుడు you need to be rooted and planted in the house of the Lord. ఒక సంఘంలో మీరు నాటబడి ఉండాలి. I'm not saying it will be very easy. ఇది చాలా సులువైన విషయం అని చెప్పడం లేదు. but it is not impossible. కానీ అసాధ్యమైన పని అయితే కాదండి. I'm not saying it is so cakewalk. అదే ఏదో చాలా సులువైన పని అనుకోవడం లేదు. but you can do it. కానీ మీరు చేయగలరు. because ఎందుకనగా you have a family and you have a father who is praying for you all the time. అలాగే నీకు నీ కుటుంబం పట్ల ప్రార్థించడానికి నీ యొక్క దైవజనుడు ఉన్నాడు. I don't believe in these believers. ఈ విశ్వాసులు నమ్మరండి ఎవరు ఎటువంటి వారంటే every Sunday one church. ప్రతి ఆదివారం ఒక్కొక్క సంఘానికి వెళ్ళేవారు. I don't believe in them. వారిని నమ్మను నేను. I really like in some restaurants. అలాగే కొన్ని రెస్టారెంట్స్ నాకు ఇష్టమండి. they'll write something amazing. ఆ రెస్టారెంట్స్ లో ఏం రాస్తారు తెలుసా? outside food are not allowed. అవుట్ సైడ్ బయట ఆహారం మీరు తెచ్చుకొని ఇక్కడ తినకూడదని. the other day ఇంకొక రోజు మొన్న I went to a restaurant. ఒక రెస్టారెంట్ కి వెళ్ళాను. I was reading that. దాన్ని చదువుతూ ఉన్నాను. I stayed there for some time. కొద్దిసేపు అక్కడ ఉన్నాను. I was thinking that single quote is talking to me in many dimensions. అక్కడ ఆలోచిస్తున్నా నా యొక్క స్టేట్మెంట్ అనేది నాతో మాట్లాడుతుంది. outside food is not allowed. బయట ఆహారము ఇక్కడ ప్రవేశము లేదు అని. outside food is not allowed. బయట ఆహారం తెచ్చుకొని ఇక్కడ తినకూడదు. outside food is not allowed. బయట ఆహారం తెచ్చుకొని ఇక్కడ తినకూడదు. you need to eat from the man of God who's God ordained for you. అలాగే నీ కొరకు ఏర్పాటు చేసిన యొక్క దైవజనుడి నుంచి మాత్రమే నువ్వు వాక్యం that's okay if you're hurt by this. అలాగే that's okay if this is hurting you. అలాగే మిమ్మల్ని ఇది బాధింపజేస్తున్న విషయం అయితే పర్లేదండి. that's okay. అది పర్లేదు. I know this will hurt you. ఇది మిమ్మల్ని బాధింపజేస్తుంది. but this is what the truth is. కానీ ఇదే సత్యమై ఉన్నది. we have very fancy churches today. అలాగే ఈ రోజు సంఘాలు అనేవి చాలా ఫ్యాన్సీగా అయిపోయాయి. we wanted to visit a big church so that we can be a member of that. అలాగే పెద్ద సంఘానికి వెళ్ళాలనుకుంటాం ఎందుకనగా సంఘ సభ్యులుగా ఉండాలని. they don't listen to the word, they don't listen. which church you are going to? I'm going to that mega church. if you ask one Bible scripture, if you ask them to pray, they will never know how to pray. అలాగే అటువంటి పెద్ద ఏ సంఘానికి వెళ్తున్నా అంటే మెగా చర్చ్కి వెళ్తున్నానంటే ఒక వాక్యం అడిగితే చెప్పరు, ప్రార్థించమంటే ప్రార్థించరు.
I only prayed for 1,000 people all the time. అలాగే ఎల్లప్పుడూ 1000 మంది గురించి ప్రార్థిస్తూ ఉంటాను. I always prayed for 1,000 souls to be in Eden Garden Church. అలాగే ఈడెన్ గార్డెన్ సంఘంలో 100 మంది సభ్యులు రక్షించబడాలని ఆశిస్తాను. There are so many prophecies over me that you will have a 10,000 members, you will have 5,000 members in Eden Garden అలాగే Church. నా మీద ప్రవచనాలు ఉండండి, చాలా మంది ఈడెన్ గార్డెన్ సంఘ సభ్యులు 5,000 మంది 10,000 మంది ఉంటారని. కానీ నాకు I always prayed for 1,000 people. 1000 మంది గురించి ప్రార్థిస్తూ ఉంటాను. Because I want that 1,000 people phone number to be in my phone contact list. ఎందుకనగా 1000 మంది అందరూ కూడా నా ఫోన్ And కాంటాక్ట్ those 1,000 people phone number, my contact should be in their phone number. అలాగే 1000 మంది నా ఫోన్ నంబర్ కూడా వారి యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో So ఉండాలనుకుంటాను. that they will know the shepherd. అలాగే ఎందుకనగా వారికి కాపరి అనే A వ్యక్తి తెలుసు. shepherd should also know the sheep. ఆ యొక్క కాపరికి వారు కూడా తెలియాలి. If you go and see today's world, ఈ రోజు లోకం బయటికి వెళ్ళి చూస్తే our shepherd doesn't know the sheep. అలాగే సంఘానికి వచ్చే సంఘ సభ్యుల గురించి And కాపరి sheep తెలియదు. never know the shepherd. అలాగే ఇక గొర్రెలకు కూడా Oh తెలియదు. my God, you are in the church, but you never be reaping what the church is designed for. అలాగే నువ్వు సంఘానికి వస్తున్నావు కానీ I don't like that culture. అటువంటి సంస్కృతి అనేది నాకు This is నచ్చదు. the church. You have a father, you have a shepherd. You are not an evangelist. You are not just a believer. You are a family of Eden Garden Church. అలాగే నేను సువార్థికుని కాదు కానీ ఒక కాపరినై ఉన్నాను. నువ్వు ఇక సంఘ సభ్యుడు అయినావు అంటే కుటుంబమై ఉన్నావు. నీ మీద నేను కాపరినై ఉన్నాను. Amen. Amen. God is changing that culture. దేవుడు ఆ యొక్క సంస్కృతిని I మార్చివేస్తున్నాడు. believe that God is changing that culture. అటువంటి కల్చర్ని తీసేస్తున్నాడు దేవుడు. We are in a place where like sheep are going to the shepherd. అలాగే మనం చూసినట్లయితే ఎటువంటి రోజులు ఉన్నామంటే ఇక కొంతమంది వెళ్తారు Shepherd, I am your sheep only. నేను కూడా నీ గొర్రెనే అని చెప్తూ ఉంటారు. Is it? Okay. నిజంగా అంటాడు కాపరి అప్పుడు. Pastor is not a celebrity for you. పాస్టర్ అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ కాదండి మీకు. Pastor is a father for you. పాస్టర్ మీకు తండ్రి అయి ఉన్నాడు. Pastor is a father for you. పాస్టర్ మీకు తండ్రి అయి ఉన్నాడు. The pastor may be a celebrity to some other believers. ఎవరో వేరే విశ్వాసులకు ఆయన సెలబ్రిటీగా ఉండవచ్చు. A pastor should never be a celebrity to their own household. వారి యొక్క సొంత ప్రజల దగ్గర ఆయన సెలబ్రిటీ లాగా ఉండకూడదండి. That's okay. We are taking some time to become some massive mega church. అలాగే కొంత పెద్ద సంఘంగా మారడానికి మనం సమయం పెట్టవచ్చు. If I am believing that 1,000 people. ఆ యొక్క 1000 మంది పట్ల నేను నమ్మకంగా ఉండి నమ్ముతున్నట్లయితే, బ్రదర్ how is your mother? మీ యొక్క తల్లి గారు ఎలా ఉన్నారని అడిగి వ్యక్తిగా You have to be like that. అలా ఉండాలండి అటువంటి కాపరిగా. If you're not that kind of a person so far, అటువంటి వ్యక్తిగా నువ్వు లేకపోయినట్లయితే ఇప్పుడు వరకు I request you to stay like that. మీరు అలా ఉండాలని ఆశిస్తున్నాను. If you're away from the house of the Lord, దేవుడి యొక్క మందిరానికి దూరంగా నువ్వు ఉన్నట్లయితే, there are some particular places కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయండి. God will ask. If you read in book of అపోస్తుల కార్యములు మీరు చదువుతున్నట్లయితే, you will be a witness to the ends of the world. అలాగే లోకమంతటి కూడా మీరు ఈ యొక్క సాక్షులుగా ఉంటారని రాయబడి ఉన్నది. But for now do not move from the Jerusalem. కానీ ఇప్పటికి మాత్రం యెరూషలేం నుంచి వదిలి వెళ్ళకనని రాయబడి ఉన్నది. Why? ఎందుకు? ఎందుకు? Why only people has to come to the place of Bethesda, pool of Bethesda? ఆ యొక్క బెతెస్దా యొక్క నది అనే దాని దగ్గరికి ఎందుకు రావాలి వారు? God has designed some places like that. దేవుడు కొన్ని యొక్క ప్రదేశాలను అలా సృష్టించాడండి. These all MLAs cannot have discussion on the road. అలాగే ఇదంతా కూడా బయట డిస్కస్ చేసి all these MLAs MPs cannot have discussions on the roads. అలాగే ఎమ్మెల్యే ఎంపీలు అందరూ కూడా రోడ్ల మీద డిస్కషన్ పెట్టుకుంటారు. They have a place that's called legislative assembly. వారికి ఒక స్థలం ఉంది, అదేమిటనగా పార్లమెంట్ అనేది. They have a house of parliament. ఆ పార్లమెంట్ అసెంబ్లీలు అనేవి ఉన్నాయి. As a temples ga we have a place that's called church. ఆలయంలుగా ఉన్న మనకు కూడా ఒక స్థలం ఉంది, అదే మందిరం అయి ఉన్నది. Hallelujah. 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 If you're answering me, if you think that is a smart answer, I am the temple of God. మీరు నాకు జవాబిచ్చి నేను దేవుని ఆలయమే అని చెప్తున్నట్లయితే, yes, you are the temple of God. నువ్వు దేవుడు ఆలయమే, but you are not the church that God is looking after. అలాగే దేవుడు చూసే నిన్ను సంఘంగా చూడలేదండి. You need to come to the house of the Lord. యెహోవా మందిరానికి నువ్వు రావాల్సిన వ్యక్తిగా ఉండాలి. because ఎందుకనగా in your old age also నీ యొక్క ముసలితనంలో పెద్దవారైనప్పుడు కూడా you will bear fruit. చిగురిస్తూ వ్యక్తులుగా ఉంటారు మీరు. There are so many people in the team. అలాగే టీంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. more than close to 20-25 members. 20-25 మంది వ్యక్తులు ఉన్నారండి. but there are only few actually the team. కానీ టీంలో ఎక్కువగా పాల్పంచుకున్న వారు కొద్ది మంది మాత్రమే. Am I making sense? There are 25 plus 30 members in the team.
టీంలో 25-30 మంది ఉన్నారండి. But I can only see few in the team. ఇక టీంలో కొద్ది మందిని మాత్రమే చూస్తాను నేను. We have 10, 200 plus 250 members in Eden Garden Church. ఈడెన్ గార్డెన్ సంఘంలో 200-250 మంది There ఉన్నారు. are only few planted in the house of the Lord. కానీ మందిరంలో నాటబడిన వారు అతి తక్కువ My మంది. heart is with somebody who's planted in the house of the Lord. యెహోవా మందిరంలో నాటబడిన వారితోనే నా యొక్క హృదయం అనేది ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. As David says, అలాగే దావీదు చెప్పినట్టుగా I will. నేను ఉంటాను. Who will? Who will? I will. I will go to every church. నేను ప్రతి సంఘానికి వెళ్తానని చెప్తాను. Okay, sister. Please go. సరే వెళ్ళండి అని చెప్తాను నేను కూడా. I see all this Instagram, all this WhatsApp stories. వాట్సాప్ స్టోరీస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తుంటాను. Their ministry is just to keep the Bible scripture every day. వారి చేసే పని ఏమిటల్లా కేవలము వాట్సాప్ స్టోరీస్లో ఒక బైబిల్ స్క్రిప్చర్ పెడతారండి. They never come to church. సంఘానికి ఎప్పుడు రారు. They never planted in the house of the Lord. మందిరంలో నాటబడరు. They feel so spiritual. చాలా ఆత్మీయ వ్యక్తులుగా వారు అనుకుంటారు. But let me tell you, ఒక విషయం చెప్తాను. I'm very, very sad about that. వారి గురించి, అటువంటి వ్యక్తుల గురించి నేను చాలా బాధతో ఉన్నాను. Because you don't have a house of the Lord. ఎందుకంటే దేవుడి యొక్క మందిరం అనేది నీకంటూ Why ఒకటి we లేదు. wanted to buy a floor in days to come? అలాగే వచ్చే రాబోయే రోజుల్లో ఒక ఫ్లోర్ కొనాలనుకున్నప్పుడు, Why we wanted to buy a 1 acre land in this area? ఎందుకు ఈ యొక్క 1 ఎకరం కొనాలనుకుంటున్నామంటే, Because I'm not building Eden Garden Church. ఈడెన్ గార్డెన్ సంఘాన్ని నేను I am building the house of the Lord where the thousands will come and carry and leave everything there. అలాగే యెహోవా మందిరంలో నాటబడిన వారు And from the house of the Lord we will spread the gospel across the nations. అలాగే యెహోవా మందిరం అనేది దేశాలకి ఆ యొక్క రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది. If కాబట్టి you ask me, నన్ను అడిగితే, if you give me 10,000 rupees, 10,000 నాకు ఇస్తే, buy me something for you, pastor. పాస్టర్ గారు నీ కొరకు ఏదైనా Buy something for you. మీ కొరకు ఏదైనా కొనుక్కోండి. First I will think, నేను ఫస్ట్ what ఆలోచిస్తాను, can I buy for the house of the Lord? దేవుడి యొక్క సంఘం కొరకు నేను ఏమి Then I will కొనగలను. think about the next. తర్వాత నేను నా గురించి ఆలోచిస్తాను. If you come to my house, నా ఇంటికి వస్తే this house will look 10 times better than my house. అలాగే నా ఇంటి కంటే కూడా ఈ యొక్క ఇల్లు ఇంకా శ్రేష్టంగా 10 రెట్లు మంచిగా కనిపిస్తుంది. If we are buying a floor in days to come, we will buy a floor in days to come. రాబోయే రోజుల్లో ఫ్లోర్ మనం కొన్నప్పుడు, That will one of the beautiful houses in the Hyderabad for sure. హైదరాబాద్ లో చాలా అందమైన స్థలముగా I ఉంటుంది. will not just paint white sunnam to this ground. అలాగే ఈ యొక్క ఏదో బిల్డింగ్ కి నేను వైట్ సున్నం అయ్యానండి, తెల్ల సున్నము. cheap mein chala do, cheap mein nahi chalate main. అలాగే అంత చీప్ లో కొందాము, చీప్ లో చేద్దామని We will have a best house of the Lord in this area. ఈ యొక్క ఏరియాలోనే శ్రేష్టమైన We will స్థలాన్ని use the కొందాము. premium quality to the house of the Lord. దేవుడి యొక్క మందిరానికి ప్రీమియం I క్వాలిటీ may wear the వాడతాము. cheap shoes, that's okay. అలాగే చీప్ షూస్ నేను వేసుకున్నా పర్లేదు. All my clothes are from Koti, you don't know that. అలాగే నా యొక్క బట్టలన్నీ కూడా కోటి నుంచి మీకు తెలుసో లేదో. Just because I'm wearing it looks fancy. అలాగే నేను వేసుకుంటున్నాను కాబట్టి మంచిగా కనిపిస్తున్నాయేమో. Now by this you should be understood one thing. అలాగే మీకు ఇప్పటికి అర్థమై ఉండాలి ఒక It's విషయం. not about what you are wearing, నువ్వు దేని ధరిస్తున్నావు అని it's కాదు, about who is wearing. ఎవరు ధరిస్తున్నారు అనేది ముఖ్యము. Hallelujah. హల్లెలూయా. All my clothes are from Koti. Tell me that that's what the truth is. అదే సత్యం అండి. All from Koti. అన్ని కూడా కోటి I'm నుంచే. proud to say that my clothes are from Koti. నేను నిజంగా గర్వంగా చెప్తున్నాను గొప్పగా. But you will see the best things in the house of the Lord. కానీ దేవుడి యొక్క మందిరానికి వచ్చినప్పుడు శ్రేష్టమైన విషయాలు చూస్తారు మీరు. That the Prem is asking. అలాగే మొన్న ఒక రోజు Anna, ప్రేమాడుతున్నాడు. where did you buy this curtains on a black one? అన్న కర్టన్స్ ఎక్కడ కొన్నారని అడుగుతున్నాడు. Only that curtains I spent 50,000 rupees. ఆ కర్టన్స్ కి కేవలం కర్టన్స్ కి 50,000 రూపాయలు అయినాయి. It's been 3 years. 3 సంవత్సరాలు అయినాయి. That will stay for another 5 years. ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాయి అవి. I can buy 10,000 rupees curtain 10,000 కర్టన్లు కూడా నేను and కొనొచ్చు. keep another 40,000 in my pocket. 40,000 నేను జేబులో వేసుకోవచ్చు. I'll never do that. నేను అలా చేయనండి ఎప్పుడు. If you are buying me villa also, అలాగే మీరు నాకు విల్లా కొనిపిస్తే కూడా. why so much gap? Why so much gap? If you are buying me villa also, నాకు విల్లా కొనిపిస్తే I will make sure నేను ఏం చేస్తాననగా, this house of Lord will look more beautiful than my house forever. ఆ యొక్క విల్లా కంటే కూడా ఈ యొక్క దేవుని యొక్క మందిరం గొప్పగా కనిపించేలాగా చూస్తాను. Because I love the house of the Lord. ఎందుకనగా దేవుడి యొక్క మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. You say I love Jesus యేసుక్రీస్తుని నేను ప్రేమిస్తున్నాను నువ్వు చెప్పవచ్చు. and you are hating the house of the Lord. దేవుడి యొక్క మందిరాన్ని నువ్వు ద్వేషిస్తున్నట్లయితే Virus attack. అలాగే వైరస్ అటాక్ లాగా ఉంటుంది అది. You need to be planted in the house of the Lord. మీరు దేవుడి యొక్క మందిరంలో నాటబడిన వారై I ఉండాలి. request every young couple
ప్రతి ఒక్క యవన భాగస్వాముని దంపతులను చెప్తున్నాను, especially young couple, అలాగే యవన దంపతులకు చెప్తున్నాను, especially young people in the house. సంఘంలో ఉన్న యవనస్తుల గురించి చెప్తున్నాను. You need to be planted in the house of the Lord, ఒక మందిరంలో మీరు నాటబడాలి. because the generation is that is coming out of you, ఎందుకనగా నీ నుండి వచ్చే యొక్క తరము వారు is the ఎవరైతే ఉన్నారో, Samuels that is coming out of you, ఎందుకనగా నీ నుండి వచ్చేవారు is the Josephs that is coming out of you, సమూయేలు వలె, యోసేపు it's the వలె వారు Davids that ఉండాలి. is coming out of you. దావీదు వలె వారు ఉండాలి. You roam everywhere in the world. అలాగే లోకంలో ఎక్కడికి వెళ్ళినా Brother, I want Samuel, can you please pray for me? అలాగే శామ్యూల్ వంటి వ్యక్తి కావాలి, నా గురించి ప్రార్థన చేయండి. Brother, I want David, can you please pray for me? దావీదు లాంటి వ్యక్తి కావాలి. But the Bible says in the old age also you will bear fruit when you are rooted and planted in the house of the Lord. కానీ బైబిల్ ఏం చెప్తుందన్నా, యెహోవా మందిరంలో నువ్వు నాటబడినప్పుడు ముసలితనంలో కూడా నువ్వు చిగురించే You వ్యక్తిగా need to ఉంటావని. take the decision today. అలాగే నువ్వు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. What is that? అది ఏంటంటే, No matter what, అది ఏమైనా, no matter what, అదేం జరిగినా I will be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నేను నాటబడి And ఉంటానని. see what God will do if you planted in the house of the Lord. నాటబడిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో Once చూడాలి. again, మీరు. let me tell you this. నేను మళ్ళా చెప్తున్నాను, This is not easy. ఇది చాలా సులువైన పని What కాదు. I'm doing from last 6 years is not easy. 6 సంవత్సరాల నుంచి చేస్తున్న సులువైన పని కాదు. It's not every time. Oh, not every time. I got so much claps and the all this flowers and all. అలాగే ప్రతిసారి ప్రసంగించినప్పుడు ఇట్లా చప్పట్లు There పొందుకున్నాను are కాదు. tough phases I've been through. అలాగే కొన్ని కష్టమైన పరిస్థితులు There ఎదుర్కొన్నాను. are the worst places I've been through. అలాగే నా జీవితంలో కొన్ని నష్ట పరిస్థితులు కూడా Oh, there are ఎదుర్కొన్నాను. some places where I feel like, will I come out? Will I not come out? I've been there. అలాగే ఎటువంటి పరిస్థితులు ఉన్నానుగా, బయటికి వస్తానా లేదా అనుకున్న పరిస్థితుల్లో కూడా ఉన్నాను. But one thing I can definitely tell you. కానీ ఒక విషయం ఖచ్చితంగా The చెప్పగలను, moment I stepped in the house of the Lord, this is a Eden Garden church. దేవుడి యొక్క మందిరంలో నేను ఎప్పుడైతే అడుగు పెట్టాను, It's just not me. ఇది నేను How you come to the house of the Lord, I will also come in the same way. అలాగే మీరు ఎలాగైతే సంఘంలోనికి వస్తారో నేను కూడా అలాగే వస్తాను. You come to listen. అలాగే మీరు వింటారు. I will also come to listen what God will tell so that I can communicate you in a better way. నేను దేవుడి నుంచి ఏం చెప్తాడో నాకు విని మిమ్మల్ని మీకు Because చెప్పాలనుకుంటాను. I love the house of the Lord. ఎందుకంటే దేవుడి యొక్క సంఘము, Because I love the house of the Lord. ఎందుకంటే నేను దేవుడి యొక్క ఆలయం కాదు, Because I love the house of the. దేవుడి యొక్క మందిరం అంటే నాకు ఇష్టమండి. Some people visit church కొంతమంది సంఘాన్ని దర్శిస్తారు Christmas. క్రిస్మస్ కి. Thank God for that Christmas. ఆ యొక్క క్రిస్మస్ కొరకు దేవుడు వందనాలు At చెప్తున్నారు. least we can see on that day. కనీసం ఆ రోజైనా వస్తున్నారు, వారిని I చూడగలుగుతున్నారు. know they will come next Christmas. మరలా వచ్చే క్రిస్మస్కి వస్తారని తెలుసు. Brother, I'll see you next Christmas, brother. బ్రదర్ మరలా వచ్చే క్రిస్మస్కి వస్తారని చెప్తారు. Thank God for Easter. దేవుడికి వందనాలు ఈస్టర్ కొరకై. Some people never come for Good Friday also. కొంతమంది గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం కూడా రారండి. Because they feel that's a bad Friday. ఎందుకనగా చాలా మంది అది చెడు శుక్రవారం అనుకుంటారు. Thank God for 3 days. ఆ యొక్క 3 రోజుల కొరకు వందనాలు చెప్తున్నాను దేవుడికి. Christmas 100%. క్రిస్మస్ 100% వస్తారు. At least at the time of offering. అలాగే కనీసం కానుకల సమయానికైనా వస్తారు ఆ రోజు. Sony is thinking, yes, I was being like that. I don't know. I was there. But కానీ what is the hope for the world? ఇక లోకానికి మీరు ఏ విధంగా నిరీక్షణగా ఉంటారు? What is the hope for the world? లోకానికి నిరీక్షణ ఏమిటి? House of the Lord. దేవుడి యొక్క మందిరం అయి ఉన్నది. If you are, not if you are, I command you, I request you to take that decision. I command you, I request you to take the decision. అలాగే ఒక నిర్ణయం మీరు తీసుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాను, విన్నవిస్తున్నాను. To be planted in the house of the Lord. ఒక మందిరంలో మీరు నాటబడి ఉండాలని. Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. You can't take the house of the Lord lightly. దేవుడి యొక్క మందిరాన్ని మీరు చులకనగా You చూడలేరు. can't take the church lightly. సంఘాన్ని మీరు చులకనగా తీసుకోలేరు. Some people are just church members కొంతమంది సంఘ సభ్యులుగా మాత్రమే so that the ఉంటారు. pastor can come perform the wedding. అలాగే పాస్టర్ గారు వచ్చేదో వివాహం జరిపించాలని. Oh my God. Don't be just church members. అలాగే కేవలం సంఘ సభ్యులుగా మాత్రమే Be a ఉండకండి. family of Eden Garden Church ఈ సంఘంలో కుటుంబ సభ్యులుగా ఉండండి. and see what God will do in your life. దేవుడు మీ జీవితంలో చేసే దాన్ని As we are entering into the new year of Eden Garden Church, ఈడెన్ గార్డెన్స్ ఈ దాంట్లో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా I want to see you flourishing. మీరు వర్ధిల్లడం నేను చూడాలి. I want to see you doing some great things for the kingdom of God and for your family. దేవుడు రాజ్యం కొరకు మీరు మీ కుటుంబం గొప్ప విషయాలు I pray చేయాలి. that your prosperity will increase radically in days to come. అలాగే
రాబోయే రోజుల్లో మీరు సమృద్ధిగా దీవించబడతారని Or some people will say you are a prosperity preacher. అలాగే కొంతమంది చెప్పవచ్చు మీరు సమృద్ధి గురించి ఎప్పుడు ప్రసంగిస్తారు. Thank God I'm not a poverty preacher. నేను ఆ యొక్క దారిద్ర్యత గురించి నేను ఎక్కువ ప్రసంగించట్లేదు. Amen. Amen. I'm proud to say that I'm a prosperity preacher. I'm never a poverty preacher. అలాగే నేను సమృద్ధి గురించి Because there is no poverty in the Bible. ఎందుకనగా బైబిల్ చూసినట్లయితే Because there is no poverty in the kingdom of God. దేవుడి రాజ్యంలో Because there is no poverty in the written word. అలాగే వాక్యంలో రాయబడిన Because there is no poverty in the Jesus Christ. యేసుక్రీస్తులో దారిద్ర్యత అనేది లేదు. Bible says, బైబిల్ చెప్తుంది I will meet all your needs according to the riches and the glory of God. అలాగే క్రీస్తు యేసు మహిమైశ్వర్యము నీకు He has the riches and the glory of God. దేవుడి దగ్గర క్రీస్తు యేసు He మహిమైశ్వర్యాలు doesn't have all this poverty mentality. దారిద్ర్యతకు సంబంధించిన The moment you are planting in the house of the Lord, యెహోవా మందిరంలో నీవు నాటబడినప్పుడు all the poverty mentality will go from this place. దారిద్ర్యత మనస్తత్వం అనేది The moment you are planting in the house of the Lord, ఎప్పుడైతే నాటబడి ఉంటావో you will flourish in the old days also. అలాగే నువ్వు నీ ముసలితనంలో ఉన్నప్పుడు కూడా చిగురిస్తావు, వర్ధిల్లుతావు. We are doing two things from today. ఈ రోజు నుంచి మీరు రెండు విషయాలు చేయాలి. One, ఒకటి, if you are a part of Eden Garden Church, మీరు ఈడెన్ గార్డెన్ సంఘ సభ్యులైతే make sure you be planted here. మీరు నాటబడి ఉండాలి. If you don't want to be planted here, మీరు నాటబడాలని అనుకోకపోతే you have to find a house ఇంకొక మందిరాన్ని వెతకాలి మీరు. so that you can be planted there. మీరు అక్కడైనా సరే నాటబడి ఉండాలి. I'm praying for these two things. నేను ఈ రెండు విషయాల గురించి ప్రార్థిస్తున్నాను. I'm not asking every member to be planted here. ప్రతి ఒక్కరు నాటబడి ఉండాలని But you చెప్పట్లేదు. should be planted somewhere or the other. కానీ ఎక్కడో ఒక దగ్గర మీరు నాటబడి ఉండాలి. Amen. Amen. But it's up to you, it's your wisdom, it's your understanding what teachings that they're preaching. అలాగే మీ అభిప్రాయం అండి, మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. How the man of God is. అలాగే దైవజనుడు ఎలా ఉంటారు అనేది You need to know that. మీకు తెలియాలి. Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. Very, very important. చాలా ప్రాముఖ్యమైనది. I like these online services. ఈ ఆన్లైన్ సర్వీసెస్ నాకు ఇష్టం అని But I చెప్తున్నారు. don't love online services. ఈ ఆన్లైన్ సర్వీసెస్ అనేవి నాకు నిజంగా Because you నచ్చవు. don't know how the man of God is. దైవజనుడు ఎలా ఉంటాడనేది మీకు తెలియదు. You just feel like, oh, super revelation. అలాగే మంచి ప్రత్యక్షత, చాలా గొప్ప You ప్రత్యక్షత don't need 10 అనుకోవచ్చు. revelations. అలాగే నీకు 10 ప్రత్యక్షతలు కావాలంటే You need one revelation, that is to be planted in the house of the Lord. 10 అవసరం లేదండి, ఒకటే కావాలి. You are అదేంటంటే not planted in the house of the Lord. నాటపడకపోతే You watching 10 fancy preachers all over the world. అలాగే లోకమంతట్లో 10 ప్రసంగికుల వాక్యం విన్నట్టుగా And there is nobody to look after you. నీ గురించి చూసుకునే వ్యక్తి కాపరి You ఎవరు are an ఉన్నారు? orphan in this world. ఈ లోకంలో నువ్వు అనాథగా మిగిలిపోతావు. There are 150 plus crores in people in India. భారతదేశంలో చూసినట్లయితే 150 కోట్ల మంది But ఉన్నారు. there is no shepherd to look after you. నువ్వు చూసుకోవడానికి ఒక కాపరి కూడా There is ఉండదు. you did not find any person to accountable. అలాగే నువ్వు ఎవరు కూడా జవాబుదారుడుగా ఉండలేదు. Oh, there is so much to talk, but I will continue in days to come. Next అలాగే week, రాబోయే next రోజుల్లో week I ఇంకా will talk చెప్తాను, about the church. కొనసాగిస్తాను. I will talk about the church. అలాగే రాబోయే రోజుల్లో కొనసాగిస్తానండి సంఘం గురించి. But one thing that I want you to understand today. ఈ రోజు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. It's very, very important to be planted in the house of the Lord. దేవుడి రాజ్యంలో, దేవుడి మందిరంలో నాటబడటం చాలా ప్రాముఖ్యమైనది. Amen. ఆమేన్. Can we all stand to our feet and worship God for some time? దేవుడు అందరం కూడా లేచినట్లయితే దేవుని కాసేపు ఆరాధిద్దాం. And I want you to take that decision today. ఈ రోజు మీరు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలి. To be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడి ఉండడము. Can we all open our mouths and start praying for some time? And అలాగే take that అందరం కూడా decision. నోరులు తెరిచి ప్రార్థించి ఒక నిర్ణయం అనేది తీసుకుందాము. I want you to take that decision. ఈ రోజు మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి. Are you planted? మీరు నాటబడి ఉన్నారా? Are you just a visitor? లేకపోతే దర్శించే వ్యక్తిగా ఉన్నారా? Are you rooted? మీరు నాటబడి ఉన్నారా? Are you just a member? లేకపోతే సభ్యుడిగా మాత్రమే ఉన్నారా? Are you just a coming and going person? అలాగే వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? I don't know what is happening here. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు You అనుకుంటున్నావా? never cared about what is happening in the house of the Lord. అలాగే నువ్వు ఎప్పుడు కూడా దేవుడి యొక్క రాజ్యంలో సంఘంలో ఏం జరుగుతుందని అడగలేదు. You never shared the burden of house of the Lord. దేవుడి యొక్క సంఘం యొక్క భారాన్ని నువ్వు మోయలేదు. But కానీ from today, ఈ రోజు నుంచి it's very, very important to be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. I want you to open your mouth and start worshiping and take that decision today. ఈ రోజు అందరూ కూడా దయచేసి నోరులు తెరిచి ప్రార్థించి ఆరాధించి ఆ యొక్క I want you నిర్ణయాన్ని to take that తీసుకోండి. decision today. ఈ రోజు ఆ యొక్క నిర్ణయం అనేది మీరు తీసుకోండి. But as a pastor, as ఆయన a ఒక కాపరిగా, father, ఒక తండ్రిగా I will give my 1000% commitment to you if you are ready to be planted in the house of the Lord. దేవుడి యొక్క మందిరంలో నాటపడటానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే నేను నా 100% మీకు You are my నిబద్ధతతో first ఉంటాను. priority.
మీరు నా మొదటి ప్రాధాన్యతగా ఉంటారు. You are my first list priority. అలాగే మీరు నా యొక్క లిస్ట్ లో మొదటి ప్రాధాన్యతగా ఉంటారు. You people are not in my last list. అలాగే ఏదో లిస్ట్ లో చివరి వ్యక్తులుగా మీరు ఉండరు. You are always first in my list. అలాగే నా లిస్ట్ లో ఎప్పుడు మొదటి వరుసలో ఉంటారు. I am ready to do that. అలాగే నేను చేయడానికి సిద్ధంగా I am ఉన్నాను. ready to give that commitment for you. మీకు ఆ నిబద్ధత ఇవ్వడానికి సిద్ధంగా I am ఉన్నాను. ready to serve you the best food from heaven. అలాగే పరలోకం నుండి వచ్చే శ్రేష్టమైన ఆహారం మీకు I am ready to అందించడానికి. give the best food that you wanted in your daily life. అలాగే మీ జీవితంలో ప్రతిరోజు కావాల్సిన శ్రేష్టమైన ఆహారాన్ని I ఇవ్వడానికి will సిద్ధంగా serve ఉన్నాను. you and your family in the Lord no matter what. అలాగే నీకు నీ కుటుంబానికి నేను సేవ చేస్తున్నాను ఏమైనా సరే. In my tough times, in my worst times, I will do and I will give you the food and give you the counseling and give you everything that you are looking for. అలాగే నా కష్టమైన పరిస్థితుల్లో కూడా మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి నీకు నీ కుటుంబానికి దయచేస్తాను. I want you to pray and take a decision. ఈ రోజు ప్రార్థించి ఒక నిర్ణయం I want you to తీసుకోండి. pray and take a decision. ప్రార్థించి నిర్ణయం And తీసుకోండి. the results, ఆ యొక్క ఫలితం అనేది ఫలితం అనేది in the old age also you will bear fruit. ఆ యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ముసలితనంలో కూడా మీరు చిగురించే In వారుగా the ఉంటారు. old age also you will bear fruit. ముసలితనంలో కూడా చిగురింపులు చేసే In వారుగా the ఉంటారు. old age also you will bear fruit. ముసలితనంలో కూడా చిగురించే వ్యక్తులుగా ఉంటారు. In the old age also you will bear fruit. ముసలితనంలో కూడా చిగురించే వ్యక్తులుగా ఉంటారు. In the old age also you will bear fruit. ముసలితనంలో కూడా చిగురించే వ్యక్తులుగా ఉంటారు. Can I hear your prayers? Can I hear your prayers? అలాగే మీ ప్రార్థన వినాలని ఆశిస్తున్నాను నేను. You need to be accountable. You need to be accountable to the house of the Lord. దేవుడి యొక్క సంఘానికి లెక్క అప్పచెప్పే వ్యక్తులుగా జవాబుదారులుగా ఉండాలి మీరు. You need to be accountable. మీరు జవాబుదారులుగా ఉండాలి. You need to be accountable. You need to be planted. You need to be rooted. మీరు జవాబుదారులుగా ఉండాలి. మీరు నాటపడి ఉండాలి మందిరంలో. Some people they are members in 10 churches. అలాగే కొంతమంది చూసినట్లయితే 10 సంఘాల్లో సంఘ సభ్యులుగా ఉంటారు. They look that's a fancy. అలాగే వారు they feel like it's a very good thing. అలాగే చాలా మంచి విషయం అనుకుంటారు వారు. That's not a good thing. అది మంచి విషయం కాదు. You need to be planted in the one house of the Lord. ఒక సంఘంలో మాత్రమే మీరు నాటబడి You ఉండాలి. need to be planted in the one house of the Lord. ఒక సంఘంలో మాత్రమే నాటబడి ఉండాలి. Can I hear your prayers? Another 1 minute, 2 minutes, we'll all pray. మీ ప్రార్థనలు వినాలనుకుంటున్నారంటే ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మనం అందరం కలిసి ప్రార్థిద్దాము. I want you to take that decision. మీరు ఈ రోజు ఆ నిర్ణయం తీసుకోవాలి. If you are just a visitor of this house, ఈ యొక్క సంఘానికి వచ్చిపోయే వ్యక్తి I am praying that you will be rooted in this house. మీరు ఈ దేవుని మందిరంలో నాటబడతారని This ప్రార్థిస్తున్నాను. house carries an anointing. ఈ యొక్క మందిరంలో అభిషేకం అనేది ఉంటుంది. There is no death in the house of the Lord. We carry such kind of anointing here. అలాగే ఈ యొక్క దేవుని యొక్క రాజ్యం ఈ యొక్క మందిరంలో అభిషేకం ఉంది కాబట్టి I believe in the blessing of the Lord. దేవుడి యొక్క ఆశీర్వాదంలో నేను నమ్ముతున్నాను. I believe in the prosperity of God. దేవుడి యొక్క సమృద్ధిలో నేను నమ్ముతున్నాను. This house will believe the healing of the Lord. దేవుడి యొక్క స్వస్థతలో ఈ యొక్క సంఘం This house will believe the protection of the Lord. దేవుడి యొక్క కాపుదల భద్రత గురించి ఈ యొక్క సంఘం The moment you are rooted in the house of the Lord, ఎప్పుడైతే నాటబడి ఉంటావో మందిరంలో these all things will come upon you, upon your family, no matter what. అలాగే నీ మీదకి నీ సంఘ నీ కుటుంబానికి మీదకి ఇవన్నీ కూడా వస్తాయి. I don't know if you are listening or understanding what I'm trying to say. అలాగే నేను చెప్పేది మీరు వింటున్నారో అర్థమవుతుందో తెలీదు. I believe, I pray that. నేను నమ్ముతున్నాను కాబట్టి ప్రార్థిస్తున్నాను. Whatever the anointing this house carries, అలాగే ఈ యొక్క సంఘంలో ఉన్న అభిషేకం అనేది it may come upon you, upon your family right now in the name of Jesus. నీ మీదకి నీ కుటుంబం మీదకి వస్తుందని యేసు నామములో ఇప్పుడే. Is anybody here what I'm trying to say? Is anybody believing what I'm trying to say? అలాగే నేను చెప్తున్న దాన్ని బట్టి ఎవరైనా నమ్ముతున్నారా అండి? You and your household will be blessed no matter what. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా దీవించబడతారు. You and your households will be healed no matter what. ఎటువంటి పరిస్థితుల్లో మీరు అందరూ కూడా స్వస్థత పొందుకుంటారు. In your old age also you will be flourish. మీ ముసలితనంలో కూడా మీరు చిగురించే వ్యక్తులుగా ఉంటారు. In your old age also you will flourish. మీ ముసలితనంలో మీరు చిగురించే వారుగా ఉంటారు. There is anointing in the house today. ఈ రోజు ఈ యొక్క సంఘంలో అభిషేకం ఉంది. ఎట్లాంటిదంటే in your old also, అలాగే మీ యొక్క ముసలితనంలో పెద్దవారైనప్పుడు, in your old age also, మీరు పెద్దవారిగా ఉన్నప్పుడు you will flourish. మీరు వర్ధిల్లుతారు. 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 I'm praying. నేను ప్రార్థిస్తున్నాను. I don't want 1,000 members of Eden Garden Church. 1000 మంది సంఘ సభ్యులు ఈడెన్ గార్డెన్ సంఘంలో ఉండాలని కాదు, కానీ
I'm praying for 1,000 people who will be planted in the house of the Lord. 1000 మంది సంఘంలో నాటబడే వ్యక్తులుగా ఉండాలి. Because there is no point having 10,000 people church. అలాగే 10,000 మంది సంఘ సభ్యులు కలిగి ఉండడంలో అందులో ఎటువంటి విశేషం లేదండి. If they are not planted, there is no use. ఒకవేళ సంఘంలో నాటబడకపోతే even if the church is 100 members, ఒకవేళ సంఘం 100 మంది వ్యక్తులు వచ్చినా సరే, if those 100 members are planted in the house of the Lord, ఆ యొక్క 100 మంది వచ్చేవారు నాటబడినట్లయితే, that church is a very very powerful church. ఆ సంఘము చాలా శక్తివంతమైన సంఘము. I believe, నేను నమ్ముతున్నాను, I pray, నేను ప్రార్థిస్తున్నాను, I pray, నేను ప్రార్థిస్తున్నాను, as you taking this decision to be planted in the house of the Lord, అలాగే దేవుడి మందిరంలో నాటబడాలని మీరు you will bear fruit no matter what. అది మీరు ఫలభరితలుగా ఉంటారు. You will bear fruit no matter what. ఏమైనా సరే మీరు వర్ధిల్లుతారు. You will flourish. మీరు వర్ధిల్లుతారు. Bible did not say you will flourish in the right season. అలాగే సరైన సమయంలో వర్ధిల్లుతారని బైబిల్లో రాయలేదండి. The moment you are planted in the house, you will flourish no matter what. మీరు మందిరంలో నాటబడినప్పుడు వెంటనే వర్ధిల్లుతారు. Father, I pray today. తండ్రి, ఈ రోజు ప్రార్థిస్తున్నాను. Give your grace. Give your grace. నీ యొక్క కృపను దయచేయండి. Give your favor. నీ యొక్క కటాక్షాన్ని దయచేయండి. Give your mercy. నీ యొక్క కృపను దయను దయచేయండి. Give that courage to be planted in the house of the Lord. దేవుడి యొక్క రాజ్యంలో నాటబడటానికి మాకు ధైర్యాన్ని దయచేయండి. As they are taking the decision today, ఈ రోజు నిర్ణయం తీసుకుంటుండగా కొద్దిమంది, I pray that నేను ప్రార్థిస్తున్నాను, they will flourish వారు వర్ధిల్లుతారు in all seasons. ప్రతి ఒక్క కాలములో. I pray that. నేను ప్రార్థిస్తున్నాను, I pray that నేను ప్రార్థిస్తున్నాను, they will flourish in every season. వారు అన్ని కాలంలో వారు వర్ధిల్లుతారని I pray నేను ప్రార్థిస్తున్నాను. in their old age also, అలాగే వారి యొక్క ముసలితనము పెద్దవారైనప్పుడు కూడా they will see the fruit. వారు ఫలాన్ని చూస్తారని. They will see the fruit. వారు ఫలాన్ని చూస్తారని. They will see the fruit. వారు ఫలాన్ని చూస్తారని. And thank you నీకు వందనాలు చెల్లిస్తున్నాను for talking to us. మాతో మాట్లాడినందుకు Thank you నీకు వందనాలు. giving us the right word at the right timing. సరైన సమయానికి సరైన వాక్యాన్ని మాకు దయచేసినందుకు. Thank you so much for your mercy and your grace over us. నీ కృపాక్షేమముల కొరకే నీకు వందనాలు తండ్రి. Thank you for your grace over our church from last 6 years. 6 సంవత్సరాల నుంచి గత 6 సంవత్సరాల నుంచి నీ కృప కొరకే ఈ సంఘం I believe that 7th year and 8th year is even more powerful than ever. 7వ సంవత్సరం 8వ సంవత్సరం ఇంకా శక్తివంతంగా ఉంటుందని నమ్ముతున్నాను. I believe నేను నమ్ముతున్నాను. everybody was taking decision to be rooted and to be planted in the house of the Lord. ఈ రోజు ఎవరెవరైతే సంఘములో మందిరంలో నాటబడాలని నిర్ణయం I pray తీసుకున్నారో, that నేను ప్రార్థిస్తున్నాను, I pray that నేను ప్రార్థిస్తున్నాను, they will be a blessing to 1,000 people minimum in days to come. అలాగే రాబోయే రోజుల్లో 1000 మందికి వారు ఆశీర్వాదకరంగా I ఉంటారు. pray that they will be a blessing to their generation in days to come. రాబోయే రోజుల్లో తరతరములకు వారు ఆశీర్వాదకరంగా I ఉంటారు. bless the womb that is coming out of from them. అలాగే వారి నుంచి వచ్చే ఆ యొక్క గర్భాన్ని నేను ముట్టుతున్నాను. I bless them. వారిని I దీవిస్తున్నాను. bless their children. వారి యొక్క పిల్లల్ని నేను I దీవిస్తున్నాను. speak a protection over them. వారి మీద నీ యొక్క కాపుదల భద్రతను I pray that no ప్రకటిస్తున్నాను. evil will touch them. అలాగే మీరు వారు స్వస్థపరుస్తారని I pray నమ్ముతున్నాను. that no evil will touch them ఏ యొక్క కీడు కూడా వారిని తాకదు. because they are rooted and they are planted in the house of the Lord. ఎందుకంటే వారిని యొక్క మందిరంలో నాటబడి ఉన్నారు కాబట్టి. I thank you for your grace today. నీ కృప కొరకై నీకు వందనాలు తండ్రి. In Jesus' name. యేసు నామములో. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Amen. ఆమేన్.